ఏ మనిషి అయినను నువ్వు చేసే పాపం నీ మనసాక్షిని తప్పుబడుతూనే ఉంటుంది. పాపం నిమిత్తము ప్రశాంతత ఉండదు. అందువల్ల పాపమే మనిషికి మిక్కిలి పెద్ద సమస్య. తన పాపాన్ని తెలుసుకుని మారు మనసు పొంది ప్రకటించకుండా ఎన్ని పరిహారాలు చేసినను, ఎన్ని దాన ధర్మాలు చేసినను క్షమాభిక్ష ఉండదు. ఆ పాపం వెంబడిస్తూనే ఉంటుంది. సరదాగా తాగడం ప్రారంభించాను, సరదాగా మత్తు పదార్థాలు ఉపయోగించడం ప్రారంభించాను. ఈరోజు జీవితమే పోయింది. నేను వదలలేకపోతున్నాను. మీ వ్యాధిని గుణపరచడానికి 2000 సంవత్సరాలకు ముందు ఆయన శిలువలో గాయాలను స్వీకరించారు. మీ పైన ఉంచిన ప్రేమ మీ కుటుంబ శాపాన్ని, పారంపర్య శాపాన్ని, వెంబడిస్తూ వస్తున్న తరతరాల శాపాన్ని మార్చి మిమ్మల్ని ఆశీర్వదించడానికి శిలువలో ఆయన శాపమయ్యారని లేఖనము చెబుతోంది. మీ వ్యాధులు గుణపరచడానికి శరీరంలో గాయాలను ఆయన స్వీకరించారు. జీవితంలో మోసపోయి ఓటమి కారణంగా మనసు విరిగి వచ్చారా? దేవుడు యేసు చెబుతున్నారు, ఈ రోజు మీ దుఃఖం సంతోషంగా మారును. ప్రియమైన వరలారా, దేవుడగు యేసుక్రీస్తు యొక్క ఎనలేని నామము ద్వారా మీ ప్రతి ఒక్కరికి మా ప్రియమైన శుభాకాంక్షలు తెలుపుకొనుటలో ఆనందిస్తున్నాము. దేవుడగు యెహోవా మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. అందువల్లే ఈ అద్భుత మహోత్సవం ప్రత్యక్ష ప్రసారంలో మిమ్మల్ని దేవుడు కలిపి ఉన్నారు. అద్భుత మహోత్సవానికి మీ ప్రతి ఒక్కరిని ఎంతో ప్రేమగా ఆహ్వానించుటలో మేము ఎంతో ఆనందిస్తున్నాము. యేసు విడిపించుచున్నాడు సామాజిక మాధ్యమాల ద్వారా మీరు ఈ ప్రసారాన్ని చూస్తున్నారు. దేవుడు ఈ రోజున మీకు అద్భుతాన్ని చేసి మీ దుఃఖాలు అన్నిటినీ ఆయన సంతోషంగా మార్చబోతున్నారు. ఎదురు చూస్తూ ప్రార్థనతో దేవుని సమూహంలో వేచి ఉండండి. ఈరోజు మీ ప్రతి ఒక్కరికి అద్భుతం చేసి దేవుడు మిమ్మల్ని సంతోషపరుస్తారు. ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా యెహోవా మీకు దగ్గరలో ఉన్నారు. ఏ దేశంలో మీరు ఉండి ఆయనను పిలిచినా ఆయన మీకు అద్భుతం చేస్తారు. ఇండియాలో ఉండి ఏ రాష్ట్రం నుండి మీరు ఈ కార్యక్రమం చూస్తున్నా యెహోవా మీకు దగ్గరలోనే ఉన్నారు. మీరు ఎంత దూరంలో ఉన్నా సరే మీరు ఉన్న చోటే దేవుని ప్రసన్నత మీ వద్ద ఉంటుంది. ఆయనను చూసి పిలిచినప్పుడు ఆయన మీకు అద్భుతాలను చేసి మిమ్మల్ని ఆనందింపచేస్తారు. ఈ ప్రార్థన యొక్క చివరి భాగంలో మీకు విశేషమైన ఏదైనా ప్రార్థన ఉంటే దానికోసం మన ప్రియ సహోదరులు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. అందువల్ల మీ ప్రార్థన అవసరతలను మా టెలిఫోన్ నెంబర్కి మీరు తెలియజేయచ్చు. 08035454545. మీరు మా స్క్రీన్లో కనిపించే నెంబర్కి కానీ ఫోన్ చేసి వివరాలను తెలియజేశారు అంటే ఇంకొక 2 గంటల్లో మీ యొక్క ప్రార్థన అవసరతలను మేము ప్రార్థనలో ఉంచి ప్రార్థన చేస్తారు. ఈమెయిల్ ద్వారాను goodnews@jesusredeems.org ఈమెయిల్ ద్వారాను తెలియజేయచ్చు. వాట్సాప్ నంబర్ అక్కడ ఉంది. 9488817535. ఈ నెంబర్కి మీరు తెలియజేస్తే మీకోసం చివరిలో ప్రార్థనలు చెయ్యబడును. వెంటనే తెలియజేయండి. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. సరే, మనం ఒక ముఖ్యమైన సమయానికి వచ్చాం. ఇప్పుడు దేవుణ్ణి స్తుతించి పాడే సమయము. మన దేవుడు స్తుతుల మధ్య నివాసం ఉండే దేవుడు. అందువల్ల ఇక్కడ ఉన్న సహోదరి సహోదరులు పాడేటప్పుడు మీరు ఇంట్లో ఉండి చేతులు తట్టి పాడాలి. మీ శబ్దము ఇల్లంతా ధ్వనించాలి. మీరు దేవుణ్ణి స్తుతిస్తూ బాగా ఆనందంగా పాడేటప్పుడు దేవుని ప్రసన్నత మీ ఇంట్లోనికి వస్తుంది. దేవుని ప్రసన్నత వచ్చిందంటే చీకటి అక్కడ ఉండదు, అపవాది క్రియలు ఉండవు. అందుకే ప్రతి క్రైస్తవ మీటింగ్లోనూ దేవుణ్ణి స్తుతించడమే ముందుగా ఉంచాము. స్తుతించేటప్పుడు ఎరిగో బద్దలయ్యింది, స్తుతించేటప్పుడు కట్లు తెంచబడ్డాయి. అందువల్ల ఈ బృందంతో కలిసి ఏక మనసుతో అందరూ కుటుంబంగా స్తుతించి పాడి మనం యెహోవాని మహిమపరుద్దాం. హల్లెలూయా. లోకరక్షకుడు మన ప్రభువునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో ఈ అద్భుతాల పండుగకు మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము.
మనము దేవుణ్ణి పాడి స్తుతించబోతున్నాము. మన దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు చేయు దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేయు దేవుడు. ఆయన మనతో ఉంటే ఒక్కొక్క రోజు అద్భుతాలే, ప్రతిరోజు ఆశ్చర్య కార్యాలే. అందరికీ తెలిసిన పాట, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి, ఆయన ఒక్క మాట మన జీవితాన్ని మార్చగలదు. ఆయన ఒక్క చూపు మన సమస్యను మార్చగలదు. ఆయన తోడు ఎల్లప్పుడూ మనకుంటే మనం జీవితంలో జయమును పొందగలం. ఆమేన్. విశ్వాసముతో ఎస్, ఎన్ని బాధలున్నా, ఇబ్బందులైనా, ఎన్ని కష్టం వచ్చినా, నిష్ఠూరమైనా నీవు చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఎన్ని బాధలున్ననో, ఇబ్బందులైననో, ఎంత కష్టమొచ్చినా, నిష్ఠూరమైననో, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. బ్రతుకు నావ పగిలిన, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, నా ఆశలు అనగాలిన, ఆమేన్. యేసయ్య మాట నాకు చాలు, ఆయన చూపు చాలు, ఆయన తోడు నాకు చాలు, ఆయన నీడ చాలు. ఎస్, అందరూ కూడా స్వరం ఎత్తి గట్టిగా చప్పట్లు కొట్టి, బ్రతుకు నావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అనగారినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలిన, ఆప్తులే విడనాడిన, ఆరోగ్యం క్షీణించిన, నీ మాట నాకు చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. విశ్వాసముతో ఆమేన్. ఎస్, కోల్పోయిన అన్నిటినీ దేవుడు ఇవ్వబోతున్నాడు. నీవేవేమి కోల్పోయి ఉన్నావో అన్నిటినీ దేవుడు మరలనికి దయచేయబోతున్నాడు. విశ్వాసముతో దేవుని మహిమపరచు. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా,
నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీ కృపలు నాకేమియు కాదిల సమానము. ఆమె గట్టిగా స్వరమెత్తి ఆమె దేవుని కృపకు సాట్ ఎవరు లేరు. థ్యాంక్ యూ లార్డ్. ఎస్, నీకు ఇలలో ఏదియు లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేమియో కాదిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టి నీ వెంటే నేను ఉంటా యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. హల్లెలూయా, ఆమేన్. ఆయన ఒక్క మాట చెప్తే చాలు, మన జీవితంలో గొప్ప కార్యాలు మనం చూస్తాము. ఇంకొక పాటను మనం పాడి దేవుణ్ణి స్తుతించబోతున్నాం. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలు ఎన్నెన్నో, ఎన్ని కష్టాలు శోభిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. గట్టిగా స్వరమెత్తి అందరూ కూడా విశ్వాసముతో ఈ పాట పాడే సమయంలోనే మీ జీవితంలో గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు. అందరూ కూడా కలిసి పాడి ఏకీభవించి దేవుని స్తుతిద్దాం. ఆమేన్. ఆయనే మన యొక్క మంచి పరిహారి. మన జీవిత కాలమంతా ప్రభువే మన పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని కష్టాలు కలిగినను, నన్ను కృంగించే బాధలెన్నో, ఎన్ని నష్టాలు శోభిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. ఎన్ని నష్టాలు శోభిల్లినా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి, నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నన్ను సాతాను వెంబడించిన, శత్రువు నన్ను ఎదిరించిన, పలు నిందలు నన్ను చుట్టిన, నా యేసే నాకు పరిహారి. విశ్వాసముతో ఆమేన్. ఎస్, థ్యాంక్ యూ లార్డ్. ఎన్ని నిందలు వచ్చినా ఆయనే మన పరిహారి. నన్ను సాతాను వెంబడించినా, నన్ను శత్రు ఎదురించినా, నిన్ను సాతాను వెంబడించినా, నిన్ను శత్రు ఎదురించినా,
పలు నిందలు నిన్ను చుట్టినా ప్రియ ప్రభువే నా పరిహారి. పలు నిందలు నన్ను చుట్టినా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. గట్టిగా చప్పట్లు కొట్టి జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. బహువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా, శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే మన పరిహారి. ఆయనే మనకు ఆధారము, ఆయన ప్రేమకు సాటెవరు. జీవిత కాలమంతా ఆయననే పొగిడి నేను స్తుతిస్తాను. ఆమేన్. బహువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా, బహువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా, శోధకుడు నన్ను శోధించినా ప్రియ ప్రభువే నా పరిహారి. శోధకుడు శోధించినా ప్రియ ప్రభువే నా పరిహారి. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. ఆయనే మన యొక్క ఆధారము, ఆయన ప్రేమకు ఈ లోకంలో సాటెవరు. జీవిత కాలమెల్లా ఆయన్ని పాడి నాం స్తుతించవలసిన ఒక మంచి అవకాశాన్ని దేవుడిచ్చాడు. ఆమేన్. దేవా నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటెవ్వరు. దేవా నీవే నా ఆధారము, నీ ప్రేమకు సాటెవ్వరు. నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించేదను. నా జీవిత కాలమంతా నిన్ను పాడి పొగడెదను. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి. నా జీవిత కాలమంతా ప్రియ ప్రభువే నా పరిహారి. నా జీవిత కాలమెల్లా ప్రియ ప్రభువే నా పరిహారి. చేతులు పైకెత్తి, ప్రభువా నీవే నాకు పరిహారి, నీవే నాకు మంచి కాపరివి. ప్రభువా నీకు అసాధ్యము ఏదీ లేదయ్యా. నా జీవితంలో ఉన్న అన్ని బాధలు, అన్ని కష్టాలకు నీ దగ్గర పరిష్కారం ఉందయ్యా. నీ చేతిలో మమ్మల్ని అప్పగిస్తున్నాము తండ్రి. ఏలుబడి చేయండి, దీవించి నడిపించండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. మేలులు, కృపలు వెంబడింప చేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మనకొక దేవుడు ఉన్నారు, కనికరము చూపే దేవుడు. కనికరపడి చేతితో తాకి అద్భుతం చేసే ఒక దేవుడు మీకు దగ్గరలోనే ఉన్నారు. కనికరముతో మీ వద్దకు వచ్చారు. ఇంకాసేపట్లో మిమ్మల్ని తాకి మీకు అద్భుతం చేయబోతున్నారు. మన దేవుడు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి, ఆయన వద్ద మొరపెట్టే ప్రతి ఒక్కరికి ఆయన అద్భుతం చేసేవారుగా ఉన్నారు. మీ విశ్వాసం బలపడే విధంగా 3 సాక్ష్యాలను మీరు వీడియోలో చూడబోతున్నారు. ఆ సాక్ష్యాల నుండి ఎంతో మంది ప్రజల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఊటీలో ఒక సహోదరి వచ్చి చెప్పారు, మనోవ్యాధితో ఉన్నారంట.
సాక్ష్యాన్ని చూసి అదే ప్రాబ్లంతో ఇంకొకరున్నారు. దాని ద్వారా యేసు మాట్లాడారు, వారికి అద్భుతము. అందువల్లే ఈ సాక్ష్యాలను మీకు ప్రసారం చేస్తున్నాము. 3 సాక్ష్యాలను మీరు వీడియోలో చూడబోతున్నారు. జాగ్రత్తగా చూడండి. ఇదే సమస్యతోనే మీరు ఉండొచ్చు. వీరికి అద్భుతం చేసిన వారు మీకు అద్భుతం చేస్తారు. ముందుగా కన్యాకుమారి జిల్లాకు చెందిన ఒక అద్భుతమైన సహోదరుడు జోసెఫ్ అనేది ఆయన పేరు. 40 సంవత్సరాలుగా ఆయనకి సమస్య. ప్రార్థిద్దాం రండి కార్యక్రమం ద్వారా అద్భుతంగా వారికి విడుదలను దేవుడు ఇచ్చారు. ఇప్పుడు ఆ వీడియోని మీరు చూడండి. 40 సంవత్సరాలుగా తాగుడికి బానిసనే. తాగకపోతే పిచ్చెక్కినట్టుగా ఉంటుంది. కత్తి తీసుకుని గొడవ పడ్డానికి వెళ్తారు. పోలీస్ స్టేషన్లో రౌడీ లిస్టు. నా పేరు జోసెఫ్. నాది కన్యాకుమారి జిల్లా. ఆ జిల్లాలో ఒక గ్రామంలో ఉంటున్నాను. నాకు పెళ్ళయ్యి 2 పిల్లలున్నారు. నేను మేకల వ్యాపారం చూస్తాను. 40 ఏళ్లుగా తాగుడికి బానిస అయ్యాను. ఒక రోజుకి 500 ఉన్నా కూడా ఖర్చు పెడతాను, 1000 అయినా ఖర్చు పెట్టేస్తాను. నేను ఎలాగైనా సరే తాగాల్సిందే. ఆ తాగుడికి బానిస అయిపోయాను. తాగకపోతే నాకు పిచ్చెక్కినట్టుగా ఉంటుంది. ఇంట్లో కొబ్బరికాయలు అవి ఇవి ఏమన్నా ఉన్నా పట్టుకుపోయి అమ్మేస్తాను. అది తాగడానికే ఉపయోగిస్తా. లేకపోతే అప్పైనా తీసుకొని తాగేస్తాను. కింద పడిపోయేంత వరకు తాగుతాను. నాకు బట్టలు కూడా ఉండేవి కావు. ఆ విధంగా నాకు తెలియకుండానే బట్టలు ఉడిపోయేలాగా తాగుతాను. ఇంటికి డ్రాయర్తోనే వస్తాను. వాచి పెట్టుకుని వెళ్తే వాచి రాదు, సైకిల్లో వెళ్తే సైకిలు రాదు, చెప్పులు వేసుకున్నది ఒక్కటి కూడా తిరిగి రాదు. ఈ రోజు కొంటే రేపు ఉండదో చెప్పులు. ఆ విధంగా నాకు తెలియకుండానే మత్తులో పడుంటాను. మరుసటి రోజునే ఇంటికి వస్తాను. మా ఆయన తాగేసి వచ్చి గిన్నెలన్నీ విసిరేస్తారు, అన్నిటినీ విరగ్గొడతారు, ఏది సరిగ్గా పెట్టరు. నీళ్లు పట్టిన బిందిని దాన్ని కూడా కొడతారు, నన్ను కొడతారు, నా పిల్లల్ని కూడా కొడతారు. మేము భయపడి ఎక్కడికైనా పారిపోతాం. బట్టలు ఆరేస్తే ఆ బట్టలన్నీ తీసి విసిరేస్తారు, కాల్చేస్తారు. మాకు బట్టలే ఉండవు, ఏమీ ఉండవు. మేము చాలా కష్టపడ్డాం, బాధపడ్డాం, ప్రశాంతతే ఉండదు. చెడ్డ మాటలే మాట్లాడతా. నోట్లో మంచి మాటలు రావు. తాగేసి చాలా చోట్ల గొడవ పడినందువల్ల దాదాపు 38 కేసులు నా మీద ఉన్నాయి. మా పోలీస్ స్టేషన్లో రౌడీ లిస్టు. తాగేసి వస్తున్నానంటే అందరూ తలుపులు మూసేసుకుంటారు, నేను ఇంట్లోకి రాకూడదు అనే భయంతో. తాగుడు మాత్రమే కాదు, గంజాకు కూడా బానిసైపోయాను. అంతేకాకుండా సిగరెట్లు, బీడీలు కాల్చేవాడిని. సిగరెట్ ప్యాకెట్ ఎప్పుడు జోబిలో ఉండేది. రోజుకి 2 ప్యాకెట్లు సిగరెట్ కాల్చేవాడిని. అన్నిటికన్నా మద్యపానమే నన్ను పిచ్చోడిని చేసేసింది. సంతోషం ఎలా ఉంటుందో తెలీదు. ఒక పిచ్చోళ్ళలాగానే నేను తిరిగేవాడిని. నేను ఎవరి దగ్గరికైనా వెళ్ళానంటే, ఒరేయ్ నువ్వెందుకురా వచ్చావు, వెళ్ళిపోరా అనేవారు వాళ్ళు. మత్తు ఎక్కలేదని మాత్రలు కూడా వేసుకునేవాడిని. అయినా అది సరిపోయేది కాదు. నాకు పూర్తిగా విడుదల దొరకలేదు. నేను క్రైస్తవుడినే, ప్రార్థన చేసిందే లేదు. ప్రార్థన చేయడం కూడా నాకు తెలీదు. ఈ విధంగా ఉన్నప్పుడు 2020లో నా భార్య ప్రార్థిద్దాం రండి కార్యక్రమం చూస్తుంది. మీరు రండి, ప్రోగ్రామ్ని చూడండి, ప్రార్థన చేయండి అంటుంది. నేను అప్పుడు కూడా సిగరెట్తో
అగ్గిపెట్టి పట్టుకెళ్ళి అక్కడ కాల్చి అలా చూస్తూ ఉంటాను. నోట్లో పొగాకు ఉంటుంది, అది వేసుకొని అలా చూస్తూ ఉంటాను. అప్పుడు నాకు మోహన్ అన్నగారు చేసే ప్రార్థనని చూస్తూ ఉండాలన్న ఒక ఆలోచన, ఒక ఆకాంక్ష వచ్చింది. చూసేవాడిని నేను. ఎంత చక్కగా ప్రసంగిస్తున్నారు ఈయన అని చెప్పి ఆ ఆలోచన నాలో వచ్చి నేను చూస్తూ ఉండేవాడిని. ఈ విధంగా ప్రతి వారం శనివారం, ఆదివారం ప్రార్థిద్దాం రండి కార్యక్రమం వస్తూ ఉంటుంది. తప్పకుండా నేను చూస్తూ ఉండేవాడిని. 2-3 వారాల తర్వాత నాకు ఏమైందంటే, అప్పుడు ఏం చేసేవాడిని అంటే నోట్లో సిగరెట్ పెట్టుకొని అలా చూస్తూ ఉండేవాడిని. అలాంటప్పుడు సిగరెట్కిను మత్తు పదార్థాలకి బానిసైన వారి గురించి ఆయన ప్రార్థనలు చేశారు. నేను కూడా ఈ తాగుడు అలవాటు నుంచి నాకు విడుదల ఇవ్వండి యేసు ప్రభు అని అడిగాను. అలా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మోహన్ అన్న గారేమో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అప్పుడు ఏమైందంటే ఒక గాలి నా మీద వీచినట్టు అయ్యింది. నా మీద చల్లగా ఒక గాలి వీచేటప్పుడు నాకేమనిపించిందంటే, ఏంట్రా ఇది ఇలా ఉంది అనుకున్నాను. అంత ప్రార్థన చేసినా కూడా లేచిన తర్వాత మళ్ళా సిగరెట్ కాల్చాను. కానీ ఇప్పుడు ఆ సిగరెట్ కాల్చే ఆలోచనే లేదు. పొగాకు వద్దనిపిస్తుంది, బీడీ వద్దనిపిస్తుంది, గంజా తాగే ఆలోచనే రావట్లేదు, మద్యపానం తాగే ఆ ఆలోచనే అసలు రావట్లేదు. నేనెప్పుడు తాగడానికి ఇంట్లోనే కొని ఉంచేవాడిని. ఆ ఆలోచనే లేదు. అటన్నిటినీ బయట పారేశాను, రోడ్లో పడేశాను. ఆ మరుసటి రోజు కూడా నాకు అటువంటి ఆలోచనే లేదు. బీడీ, పొగాకు అలవాట్లన్నీ కూడా పోయాయి నాకు. ఇప్పుడు 4 సంవత్సరాలు అయిపోయింది. నేను తాగడం లేదు, గంజా తాగడం లేదు, సిగరెట్ కాల్చడం లేదు, పొగాకు వేయట్లేదు. పొగాకు వేసుకున్నానంటే నోరంతా కూడా జివుజివుని ఉంటుంది. ఇప్పుడు పళ్ళు శుభ్రంగా నీట్గా ఉన్నాయి. మా ఆవిడ్ని కొట్టడము, చెడ్డ మాటలు మాట్లాడడం ఏదీ లేదు. ఇప్పుడేమో ఈ తాగుడు వదిలేశాక అసలు పోలీసులు అన్న మాట మా ఇంటి వైపుకే రాలేదు. నా భార్య కన్నీరు కార్చింది లేదు. ఇప్పుడు సంతోషంగా, ఆనందంగా ఉన్నాము. చాలా ప్రేమగా మా ఆయన ఇప్పుడు నాతో ఉంటున్నారు. 1 గ్రామ్ బంగారం కూడా నన్ను వేసుకోనివ్వరు. ఇప్పుడు అంటే నన్ను బంగారం వేసుకోమనే చెప్తున్నారు. ఇప్పుడు నన్ను యేసు ప్రభు వచ్చి తెల్లవారుజాము అంటే 2-3 గంటలకే లేపేస్తారు. లేచిన వెంటనే ముఖం కడుక్కుంటాను, మోకాలు మీద ఉండే ప్రార్థన చేస్తాను. 1 గంట సేపుకు పైనే మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తాను. కొన్నిసార్లు కన్నీరు వచ్చేస్తుంది, అలాగే ప్రార్థన చేస్తాను. నాకు తెలియకుండానే ఏడ్చేస్తాను. దేవుడు నాతో చెప్పారు, నువ్వు కన్నీటితో విత్తావంటే గంభీరంగా కోస్తావని. ఆ విధంగా ఆయన వాగ్దానాన్ని పట్టుకొని నాకు తెలియకుండానే కన్నీటితో ప్రార్థన చేస్తాను. నేనిప్పుడు పరిచర్య చేస్తున్నాను. యేసు ప్రభు నా ద్వారా ఎంతో మందికి క్యాన్సర్ కూడా నయమేలా చేశారు. నలభై సంవత్సరాలుగా ఉన్న పాపపు అలవాటు నుండి విడుదల ఇచ్చిన యేసు ప్రభువుకి కోటాను కోట్ల కృతజ్ఞతలు. యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడో చూడండి. ఎటువంటి మనిషినైనా మార్చడానికి ఆయన శక్తి గలవారు. ప్రపంచంలోనే ఎటువంటి మనిషినైనా ప్రకాశింపచేయగల వెలుగు, అది నిజమైన వెలుగని దేవుని వాక్యం చెబుతోంది. 40 సంవత్సరాలు అతను వాడని మత్తు పదార్థం అంటూ లేదు. అన్ని మత్తు పదార్థాలకు బానిస, రౌడీ, 38కి పైబడ్డ కేసులు. కానీ చూడండి, దేవుడు ఒక్కరోజే తాకారు, అద్భుతంగా విడుదలను ఇచ్చారు. ఈరోజు చాలా మందికి దేవుడు ఆశీర్వాదంగా ఆయనను ఉంచియున్నారు. నాగర్కోయిల్ అద్భుత మహోత్సవానికి ఈ సహోదరుడు వచ్చాడు. ఆయనతో నేను నేరుగానే మాట్లాడాను. అతని ముఖంలో అంత సంతోషం. ఎన్నో అద్భుతాలు ఆయన చేతి ద్వారా దేవుడు ఈరోజు చేస్తున్నారు. రౌడీని పరిచారికునిగా మార్చి ఈరోజు అనేకులకు సహాయపడేలా చేస్తున్నారు. మీరు కూడా ఇటువంటి బానిసత్వంలో ఉన్నారా? దిగులు పడకండి. యెహోవా వద్ద మొరపెట్టుకోండి. ఆయన మీకు నిజమైన విడుదలను ఇచ్చి మిమ్మల్ని ఎంతో మందికి ఆశీర్వాదంగా ఉపయోగిస్తారు. ఇప్పుడు ఇంకొక సాక్ష్యాన్ని కూడా మనం చూడబోతున్నాము. కన్యాకుమారి జిల్లా నెయ్యూరుకి చెందిన ఒక అద్భుతమైన సహోదరి అనుష కన్నీటితో
ఆమె సాక్ష్యాన్ని చెప్పారు. అదేంటో మీరు చూడండి. నా పేరు అనుష. మేము కన్యాకుమారి జిల్లా నెయ్యూరులో ఉంటున్నాం. మా ఆయన ఆటో నడుపుతారు. రెండు 2016లో మ్యారేజ్ అయింది. 6 ఏళ్లుగా పిల్లలు లేరు. పిల్లలు లేనందువల్ల నాకు మా భర్తకి ఊరికే కారణం లేకుండా గొడవ పడతాము. ఎక్కడికి వెళ్ళొచ్చినా గొడవ, ఏ వస్తువులు తీసినా గొడవ, ఏ కారణం లేకుండా గొడవ పడతారు. నాకు అసలు ప్రశాంతతే లేదు. మనం ఎందుకుంటున్నాం, ఊరికే ఎందుకు అలా గొడవ పడుతున్నారు, మనం ఎందుకుంటున్నాం, చచ్చిపోతాము అని ఆయన అడిగారు. నేను అడిగాను. ఎప్పుడు నా మనసులో ఒక భారం ఉంటూనే ఉంటుంది. నేను ఈ భూమిలో ఒక కొరతతోనే ఉంటున్నాను, నాకు కొరతుందే అనే భారంతో ఎప్పుడూ ఉంటున్నాను. ఇలా ఉన్నప్పుడు 2018లో నేను ప్రెగ్నెంట్ అయ్యాను. 3వ నెలలో నాకు అబార్షన్ అయ్యింది. 2020లో ప్రెగ్నెంట్గా ఉన్నాను. ఆ బిడ్డ వచ్చి 6వ నెలలోనే చనిపోయింది. మళ్ళీ 2021 మళ్ళీ కన్సీవ్ అయ్యి ఆ బేబీ ట్యూబ్లో ఫామ్ అయింది. అప్పుడు మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని ఇంటికి వచ్చినప్పుడు ట్యూబ్ బర్స్ట్ అయింది. ట్యూబ్ బర్స్ట్ అయినప్పుడు శరీరం అంతా బ్లడ్ క్లాట్ అయింది. హాస్పిటల్కి వెళ్ళాం. ఆ ట్యూబ్ని రిమూవ్ చేసేశారు. ఒకవైపు 3 బిడ్డలు అబార్షన్ అయినప్పుడు మేము పెంచే మేకకు కూడా సరిగ్గా పిల్లలు పుట్టలేదు. దాదాపు మేక 10 పిల్లలు చనిపోయాయి. తర్వాత కోడిని పెంచినా అది గుడ్లు ఇచ్చేది కాదు. ఒకేసారి గుడ్డు వచ్చేది, తర్వాత గుడ్డు వచ్చేదే కాదు. అది ఏంటో తెలియని పరిస్థితుల్లోనే మేము ఉన్నాం. ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో 2022 జూన్ నెలలో తెరిచిన ద్వారం ప్రార్థనలో నేను మా ఆయన కలుసుకున్నాం. అన్నయ్య పిల్లలు లేని వాళ్ళ కోసం ప్రార్థించామని చెప్పారు. అప్పుడు నేను మా ఆయన ముందుకు వెళ్ళాం. సర్పపు ఆత్మ మీ నుంచి బయటకు వెళ్తుందన్న వెంటనే నేను కింద పడిపోయాను. ఆ తర్వాత నాకు హాయిగా అనిపించింది. ఆ తర్వాత చెప్పారు, అన్నాలు కోరిక పెట్టి వెళ్ళిన తర్వాత ఎలా దుఃఖంగా ఉండలేదో అలాగే మీరు దుఃఖంగా ఉండకూడదు, ప్రార్థన చేయాలి. దేవుడా, మీరు ఇచ్చిన బిడ్డని మీకోసమే పెంచుదామని నేను మా ఆయన ప్రమాణం చేసి వచ్చాం. ప్రార్థన అయిన తర్వాత ఈ ఇంటికి వచ్చిన పెద్ద ఆశ్చర్యంగా అనిపించింది. నేను ఆగస్ట్ నెలలో కన్సీవ్ అయ్యాను. నేను కన్సీవ్ అయ్యింది చెప్పలేను. ఎన్ని రోజుల తర్వాత ఒక్క ట్యూబ్ లో కన్సీవ్ అయ్యాను. దేవుడా, ఈ సమూహానికి వచ్చిన తర్వాత అలా అని చెప్పుకుని పెద్ద ఆశ్చర్యం. నేను బాత్రూమ్ నుంచి వచ్చిన తర్వాత మోకాలు వేసి నేను యేసయ్యకి కృతజ్ఞతలు చెప్పాను. అక్కడి నుంచి నేను కృతజ్ఞతలు చెప్పాను. యేసు ప్రభు నన్ను ఒక తల్లిని చేశారు. ఒక ట్యూబ్తో పిల్లలు పుట్టారని అన్నారు. కానీ నేను కన్సీవ్ అయిన వెంటనే చాలా సంతోషపడ్డాను. దేవుడి పెద్ద కృప వల్ల 2023 మార్చి నెలలో ఒక అందమైన ఆడబిడ్డని నాకు ఇచ్చారు. మొదటిసారిగా నా బిడ్డను చూస్తున్నప్పుడు నాకు చూపించారని కృతజ్ఞత చెప్పాను. ఎందుకంటే అన్ని బిడ్డలు పోయిన తరువాత ఈ బిడ్డను ఇచ్చారని చెప్పి యేసయ్యకి కృతజ్ఞతలు చెప్పాను. నా బిడ్డకి ఇప్పుడు 2.5 సంవత్సరాలు. తాను మాట్లాడేది, నడిచేది అంతా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే తాను త్వరగా యాక్టివ్ గా ఉండదని చెప్పారు. కానీ దేవుడి పెద్ద కృప వల్ల అందరికన్నా చాలా యాక్టివ్ గా ఉంటుంది. నాకు దేవుడిచ్చిన ఒక నీతి మెరాకిల్ నా జీవితంలో జరిగింది. డాక్టర్ ఇది కన్ఫర్మ్ అని చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళినా ఈ నెల చూద్దాం, ఇది చెక్ చేయాలని చెప్పారు. ఇలా జరుగుతుందని ఎవరూ చెప్పలేదు. యేసు ప్రభువే నేను కోల్పోయిన దాన్ని తిరిగి ఇచ్చి ఆశీర్వదించారు. ఆయనకి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ సాక్ష్యం ద్వారా దేవుడు చాలా మందితో మాట్లాడుతున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నా. మీ దుఃఖ దినములు ముగిసిపోతాయి. కన్నీటితోనూ అవమానముతోనూ నిందల మధ్యలోనూ నాకు ఒక గర్భపు ఫలము లేదని కన్నీటితో చూస్తూ ఉన్నారా? ఈ సహోదరి సాక్ష్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడి ఉన్నారు.
ఏ వైద్యులు వాళ్ళకి గ్యారంటీ ఇవ్వనే లేదు. కానీ దేవుడు ఆయన చెయ్యలేని కార్యమంటూ ఏదీ లేదు అని చెప్పిన వాక్యం ప్రకారం వారికి అద్భుతం చేసి ఈరోజు సాక్ష్యంగా నిలిపారు. ఆ సహోదరి కన్నీటిని తుడిచిన దేవుడు మీ కన్నీటిని తుడిచి త్వరలోనే ఒక చక్కటి బిడ్డను కనే భాగ్యాన్ని ఆయన మీకిస్తారు. చివరిగా మనం ఒక సాక్ష్యాన్ని ఇప్పుడు చూడబోతున్నాం. యేసుని తెలియని ఒక కుటుంబంలో పుట్టిన సహోదరి, తెన్కాసి జిల్లాకి చెందిన ఒక సహోదరి. దారుణమైన వ్యాధి. డాక్టర్లందరూ కూడా ఆమెను వదిలేశారు. కానీ దేవుడు అద్భుతంగా ఆ వ్యాధి నుండి స్వస్థపరిచి ఈరోజు సాక్ష్యంగా నిలిపారు. ఆ సాక్ష్యాన్ని మీరు చూడండి. నా పేరు సుమతి. మేము తెన్కాశీలో కడియంలో ఉంటున్నాం. నాకు 2 ఆడపిల్లలున్నారు. మా ఆయన విదేశంలో ఉంటారు. మేము యేసయ్య తెలియని కుటుంబం. మేము భక్తిగల కుటుంబం వాళ్ళం. మేము తిరుచెందూరుకి మాల వేసుకుని 21 రోజులు ఒక పూటే తిని పాదయాత్రతో కుటుంబం అంతా వెళ్తాం. ఒక 10 ఏళ్లుగా వెళ్తున్నాం. పొద్దునే లేచి దేవుడికి పూజ చేస్తాం. ఇంట్లో ఏమేముంటాయో వాటన్నిటిని బట్టి దేవుడికి పూజ చేస్తాము. చాలా భక్తిగా ఉండేవాళ్ళం. ఇలా ఉన్నప్పుడు 2025లో నాకు ఒక జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత భయంకరమైన జ్వరం, లేవలేకపోయేదాన్ని, తలనొప్పి, ఏమీ తినలేకపోయినా తిన్నా వాంతులు అయ్యేవి. ఏమి తిన్నా వాంతులు, లోపలికి ఏమీ వెళ్లేది కాదు. చాలా బలహీనంగా, నేను చచ్చిపోతామనే స్థాయికి శరీరం అంతా బలహీనంగా అయిపోయింది. శరీరం అంతా సన్నగా అయిపోయింది. జుట్టంతా బాగా ఊడిపోయి భయంకరంగా ఒక వెంట్రుక కూడా లేకుండా ఊడిపోయింది. నేను లేవలేని పరిస్థితుల్లో నేనున్నాను. పడుకునే ఉండేదాన్ని. ఆ సమయంలో నా పిల్లలు నన్ను తీసుకువెళ్లి నా పిల్లలే నన్ను చూసుకునేంత బలహీనంగా అయిపోయాను. అమ్మ తీసుకుని తినలేరు, మేమే తినిపించేవాళ్ళం. తిన్నా కూడా ఎవడికి వాంతులవ్వేవి, కష్టంగా ఉంటుంది. తర్వాత నా రైట్ చెస్ట్ లో ఒక చిన్న గడ్డ వచ్చింది. ఆ గడ్డ భయంకరంగా నొప్పి, చాలా భయంకరమైన నొప్పి. ఆ నీరుగడ్డలు ఉన్నట్టుగా ఆ గెడ్డ బాగా నొప్పి పుడుతుంది. నేను తట్టుకోలేనంత నొప్పి. నాకది చావు నొప్పిలా అనిపించేది. అది పెరుగుతూనే ఉంటుంది. నైట్లో నిద్ర రాదు. నాకు చావు భయం. ఆ భయం చాలా దారుణంగా ఉంటుంది. ఆ నొప్పి భరించలేక ఏదైనా తినేసి చనిపోదామని అనుకున్నాను. నేను పడుకుని ఉన్నప్పుడు నా ఇంట్లో వాళ్ళు నన్ను మాంత్రికుడి దగ్గరికి తీసుకువెళ్లారు. నాకు దెయ్యం పట్టిందని ఆ మాంత్రికుడు 8,000కి వస్తువులు కొని తీసుకురండి, నాకు 10,000 అవుతుందని చెప్పి, దెయ్యం పట్టింది, దెయ్యం తరిమేస్తానని చెప్పి నన్ను లోపల పెట్టేసి నన్నేదో చేసేశాడు. ఆ తర్వాత ఆ మాంత్రికుడు 11,000 తీసుకున్నాడు. నైట్ అంతా మేల్కొనే ఉండాలి ఆ మాంత్రికుడు చేస్తున్నప్పుడు. నేను అలా మేల్కొనే ఉన్నాను. మనం శ్మశానానికి వెళ్ళాలి, నువ్వు నిద్రపోతే మంత్రం పనిచేయదు, నువ్వు మేల్కొని ఉండాలన్నారు. నేను మేల్కొనే ఉన్నాను. నేను నిద్రపోకుండా మేల్కొనే ఉన్నాను. నాకు సమస్య తగ్గలేదు, ఇంకే ఎక్కువైంది. అందుకనే ఆ చోటికి మళ్ళీ వెళ్ళకూడదని నేను వెళ్ళలేదు. ఈ గడ్డ కోసం నేను హాస్పిటల్కి వెళ్ళాను. ఆ గడ్డ పెద్దదైంది. 3 గెడ్డలు వచ్చాయమ్మా. నువ్వు ఆపరేషన్ చేయించుకోవాలని అడ్మిట్ చేశారు. టెస్ట్లన్నీ తీసి ఆపరేషన్ చేశారు. 3వ రోజు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసి ఆ గడ్డని తీసినప్పుడు ఆ రిపోర్ట్ ని మేము బయటికి ఇచ్చాము. వచ్చిన వెంటనే మేము హాస్పిటల్ రమ్మని చెప్పారు. హాస్పిటల్ చెకప్ కు వెళ్ళాను. అక్కడ నీకు క్యాన్సర్ గడ్డ అని చెప్పారు. నీ చెస్ట్ ని తీయాలి. ఆ క్యాన్సర్ సెల్స్ అన్నింటినీ వ్యాపించాయి. ఇటువైపు వెళ్ళింది, కడుపులో నీకు అన్ని వైపులా వ్యాపించాయి. అందుకనే మీరు చెస్ట్ తీయాలి, మీకు కీమో ఇవ్వాలి, అప్పుడే నువ్వు ప్రాణాలతో ఉంటావు. అందువల్ల నువ్వు అడ్మిట్ అవ్వాలి. అలా చెప్పిన వెంటనే హాస్పిటల్ సగం ప్రాణం పోయింది. దేవుడా, ఇంతవరకు నీ ప్రాణాలతో ఉండడం ప్రయోజనం లేదు అని ఇంటికొచ్చాను. ఇంటికొచ్చి నా పిల్లలతో చెప్పాను, నేను ప్రాణాలతో ఉండనమ్మా, నాకు క్యాన్సర్ ఉందని చెప్పారు. నేను చనిపోతానని చెప్పి నా పిల్లల దగ్గర ఏడ్చేదాను. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మా అత్తయ్య నా దగ్గరకు వచ్చి, నువ్వు ఏడవద్దు, నాలు మావిడి తెరిచిన ద్వారం ప్రార్థనకి రా, దేవుడు నీకు విడుదలిస్తారు అని చెప్పి రా వెళ్దాం. మా అత్తయ్య నన్ను 2025లో తెరిచిన ద్వారం ప్రార్థనకి ఆగస్టు నెలలో చివరి తేదీన నన్ను తీసుకుని వెళ్లారు తెరిచిన ద్వారం ప్రార్థనకి.
తెరిచిన ద్వారం ప్రార్థనలో మోహనని చెప్పారు, మీ పాపాలన్నిటినీ ప్రకటించండి, మీ పాపాల్ని శాపాల్ని ప్రకటించండి, మీ పాపాలు తొలగుతున్నాయి, మీ శాపాలు తొలగుతున్నాయి, మీ మరణ కట్టలు తొలగిపోతాయని చెప్పారు. నా పాపాలన్నీ నేను దేవుడికి ప్రకటించాను. యేసయ్యా, నేను మీ చోటికి వచ్చాను, నాకెవరూ లేరు, అందరూ నా చెయ్యి వదిలేశారు, చెయ్యి వదలని దేవుడంటే మీరే యేసయ్యా అని నేను దేవుడి దగ్గర ఏడవని రోజు లేదు. ప్రార్థన అయిన తర్వాత స్టేజ్ పైకి నేను ప్రార్థనకి వెళ్ళాను. అలా వెళ్ళినప్పుడు జాయిస్ మేడం నా పైన నూనె రాసి ప్రార్థించారు. అప్పుడు నేను కింద పడిపోయాను. అప్పుడు నాలో ఒక చీకటి ఆత్మ బయటికి వెళ్ళడం చూశాను. అప్పుడు నన్ను ఇద్దరు కలిసి లేపారు. అప్పుడు ప్రార్థన చేసి దేవుడు నిన్ను ఆశీర్వదించారని జాయిస్ అక్క చెప్పారు. ఆ తర్వాత 3వ రోజు నేను హాస్పిటల్కి వెళ్ళాను. ఆ హాస్పిటల్లో నాకు టెస్ట్ తీశారు. నాకు టెస్ట్ తీసినప్పుడు అంతా నార్మల్ వచ్చింది, క్యాన్సర్ లేదని వచ్చింది. డాక్టర్ క్యాన్సర్ లేదని చెప్పిన చాలా సంతోషపడ్డాను. రిపోర్ట్ లో నార్మల్ అని వచ్చిన వెంటనే చాలా సంతోషపడ్డాను, సంతోషంగా ఉన్నాను. ఇప్పుడు నా శరీరంలో ఎలాంటి సమస్య లేదు, బాగున్నాను. ఇప్పుడు ఇంట్లో పనులన్నీ, బాత్రలు ఉతకడం, బట్టలు ఉతకడం, అన్ని పనులు నేనే చేస్తున్నాను. పిల్లలు నాకు సేవ చేసేవారు. ఇప్పుడు నేను ఇంటి పనులు చేసి పనికి వెళ్తున్నాను. యేసయ్యే నిజమైన దేవుడు. యేసయ్య నాతో ప్రతిరోజు మాట్లాడుతున్నారు, వాక్యాలతో మాట్లాడుతున్నారు. 3 గంటలకే దేవుడు నన్ను లేపుతున్నారు. ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఇంత పెద్ద వ్యాధి నుంచి నాకు విడుదల ఇచ్చారు. మా ఇంట్లో ఉన్న చీకటిని ఆయన వెలుగుగా చేశారు. ఆయనే కదా నిజమైన దేవుడు. యేసయ్య నా దగ్గర నుంచి 1 రూపాయి తీసుకోలేదు, కానీ ఆయన నాకు ప్రాణం పోశారు. అన్ని 20,000 ఇచ్చి నాకు ఒక ప్రయోజనం కూడా లేదు, మరణ పడక. కానీ 1 రూపాయి తీసుకోకుండా దేవుడు నాకు విడుదల ఇచ్చారు. మా పిల్లల్ని బాగా కొడతాను, ఏదో చెడ్డ మాటలు మాట్లాడతాను, మా పిల్లల్ని బాగా తిడతాను, కొడతాను. కానీ ఇప్పుడు మా పిల్లలతో అలా మాట్లాడట్లేదు. నా పిల్లల మీద ప్రేమగా, పిల్లలతో ఎలా ప్రేమగా ఉండాలో దేవుడు నాకు ఒక్కొక్క రోజు నేర్పిస్తున్నారు. నేను ముందంతా పొలాల్లోకి వెళ్తే వేరే వాళ్ళ పొలాల్లో ఇవన్నీ తీస్తాను, కిందన్న వస్తువులు తీస్తాను. దేవుడు ఇదంతా పాపం, ఇదంతా చెయ్యొద్దు అలా అని ఒక్కొక్క రోజు దేవుడు ఆ చోట్ల నాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడంతా ఏ వస్తువులు తీయను. ముందంతా మా ఆయనతో మీ అమ్మ అది చేస్తున్నారు, అది చేయట్లేదు, ఇది చేస్తున్నారు చెప్తాను. కానీ ఇప్పుడు ఆవిడే నాకు అన్ని చేస్తున్నారు, ఆవిడే నన్ను అమ్మలా చూసుకున్నారు అని నేను మా ఆయనతో చెప్పాను. ఇదంతా పాపమని దేవుడు తెలియచేశారు. ఆవిడ కూడా నీలాంటి ఒక తల్లే. ఇప్పుడు మా ఇద్దరి మధ్య గొడవ లేదు, ముందంతా గొడవ పడేవాళ్ళం. ఈ 1 నెలలో మీ అత్తా కోడలిద్దరం తల్లి కూతుళ్ళ ఉన్నాం. ఈ రోజు తన ప్రాణాలతో ఉందంటే యేసు మాత్రమే. ఆయన వల్ల కుదరని కార్యం ఏమీ లేదు. ఆయనే నిజమైన దేవుడు. నేను విశ్వసిస్తున్నాను. నా జీవితంలో ఇంత పెద్ద అద్భుతం చేసిన యేసు దేవుడికి కోటి ధన్యవాదాలు. యేసు అంటే తెలియని ఒక సహోదరికి దేవుడు ఎంత గొప్ప అద్భుతాన్ని చేశారు. ఆ సాక్ష్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడారు, మీకు అద్భుతం చేస్తారు, మీ జీవితాన్ని మారుస్తారు. ప్రార్థనతో ఎదురు చూస్తూ ఉండండి. ఇప్పుడు మనం యెహోవా సువార్త సమయంలోనికి వెళదాం. రక్షకుడు యెహోవాగు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రియమైన శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? ఒక ఎదురుచూపుతో ఉన్నారా? ఈరోజు యేసు నాకు అద్భుతం చేస్తారు ఆ విధంగా ఎదురుచూస్తూ మీరు ఈరోజు 3 సాక్ష్యాలను చూశారు కదా. మద్యపానానికి బానిసైన ఒక కుమారునికి దేవుడు ఏ విధంగా విడుదల ఇచ్చి ఈరోజు ఆయన ద్వారా చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. ఆయన ప్రార్థన చేస్తే క్యాన్సర్ పోతుంది, దెయ్యాలు పోతున్నాయి, అద్భుతమైన స్వస్థత ఇచ్చే విధంగా యెహోవా ఉపయోగిస్తున్నారు. అదే యేసు. సరే, ఈ రోజున దేవుడు వచనాన్ని ధ్యానించి ప్రార్థించబోతున్నాము. మీ అందరి కోసం ఈ కార్యక్రమం 2:30 గంటల సేపు కొనసాగును. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మీరు ఫోన్లో, ఈమెయిల్లో, వాట్సాప్లో పంపించవచ్చు. నాకు ఈ కార్యం కొరకు ప్రార్థన చెయ్యండి. మీ కుటుంబ రక్షణ లేదా ఒక విడుదల, ఒక స్వస్థత అవసరాలు ఏమైనా ఉంటే ప్రార్థన చెయ్యాలంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్కి మీరు వెంటనే ఫోన్ చెయ్యవచ్చు. ఫోన్ చేసి మీరు క్లుప్తంగా ప్రార్థన అవసరతలను చెప్పండి. ఈ విషయంగా నాకు ప్రార్థన చెయ్యాలి. మీ వివరాలను రాసుకుంటారు ఈమెయిల్, వాట్సాప్లో. ఇప్పుడు ఈరోజు మీలో చాలామంది కొత్తగా ఇది చూస్తూ ఉన్నారు కదా. మీరు క్రైస్తవులు కానివారుగా ఉండవచ్చు. యేసుక్రీస్తు క్రైస్తవులకు దేవుడు కాదు. ముందు అర్థం చేసుకోండి. ఆయన ఒక మతానికి దేవుడే కాదు. ఆయన మతాలకు అతీతమైన వారు.
ఆయన సర్వలోకానికి దేవుడు అని లేఖనంలో చెప్పబడి ఉంది. లోకానికి రక్షకుడు అని చెప్పబడి ఉంది. ప్రపంచంలోనే ప్రజలందరికీ పాపాలను మోసి వెల్లడైనటువంటి దేవుని గొర్రెపిల్ల. ఆ విధంగా ఆయన గురించి చెప్పబడి ఉంది. అందువల్లే ప్రపంచమంతా ఆయన్ను విశ్వసించి ప్రార్థించే ప్రజలు ఉన్నారు. అందువల్లే అద్భుతం జరుగుతుంది. అటువంటి దేవుడు ఇప్పుడు మీ పక్కనే ఉన్నారు. ఈరోజు మీకు అద్భుతం చేస్తారు, సరేనా? ఈ రోజున ఒక వచనాన్ని ధ్యానించి మనము ప్రార్థించబోతున్నాము. బాగా గమనించండి. యేసుక్రీస్తు తనను వెతుక్కుంటూ వచ్చిన ప్రజలకి అద్భుతము చేశారు. కొందరు ఆయన్ని వెతుక్కుంటూ రాలేదు, ఆయన గురించి తెలుసుకోలేదు. దేవుడు వెతుక్కుంటూ వెళ్ళి వారికి అద్భుతం చేశారు. అంతేకాకుండా ఇళ్లల్లోకి వెళ్ళి అద్భుతాలను చేశారు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇళ్లల్లో ఎవరెవరైతే యేసుని స్వీకరించారో వాళ్ళందరికీ అద్భుతాలను చేసి దేవుడు ఆనందపరిచారు. మీ ఇంటికి కూడా యేసు వస్తారట. లేఖన పుస్తకంలో ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనములో ఈ విధంగా చెప్పబడి ఉంది. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. యేసు చెప్తున్నారు, ఇదిగో తలుపు వద్ద నిలుచుండి తలుపు తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. దానికి అర్థము ఏంటి? ఈరోజు యేసు వచ్చి మీ హృదయపు తలుపుని తడుతున్నారు. మీ ఇంటి తలుపు తడుతున్నారు. నీ పక్కనే ఉన్నాను, మీ ఇంటికి పక్కనే వచ్చాను. నువ్వు స్వీకరిస్తే నీలోనికి వస్తాను, మీ ఇంట్లోకి వస్తాను, నీ జీవితంలోకి వస్తాను, నీతో ఐక్యమవుతాను. నువ్వు నా బిడ్డగా ఉండొచ్చు, నేను నీ తండ్రిగా ఉండొచ్చు. నీకేం కావాలో నా దగ్గర అడగొచ్చు, నీకు సలహా ఇస్తాను. ఐక్యమయ్యే దేవుడు ఎక్కడో కూర్చుని ఉండి నాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, నన్ను వెతుకుంటూరా అలా అడిగేటటువంటి దేవుడు కాదు యేసు. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడు, ఊహాదేవుడు కాదు, మనుషులచే సృష్టించబడ్డవారు కాదు, మరణించిపోయిన పూర్వీకులు కాదు. ఈయన మరణించి ప్రాణంతో ఉన్న జీవము గల దేవుడు. యేసు ఎటువంటివారు? ఆ విషయంగా మనం వరుసగా ఈ అద్భుత మహోత్సవంలో మనం ధ్యానిస్తూ వస్తున్నాము. ఆయన ప్రేమ గలవారు, దయగలవారు, కనికరము గలవారు, అద్భుతాలు చేయువారు, మనుషుల కోసం తప్పించిపోయేవారు, ఆయన ప్రశాంతతను ఇచ్చువారు, విడుదలను ఇచ్చువారు. ఈ విధంగా ఆయన గురించి ఎన్నో విషయాలు చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. ఈరోజు యేసు ఎటువంటివారు అని చెబితే మన ఇంటి గుమ్మం ముందుకు వచ్చి నిలబడేవారు. మీ పక్కనే వచ్చి నిలబడ్డారు. మీ ఇంటి గుమ్మం ముందు తలుపుకి అవతలే నిలబడి ఉన్నారు. మీ హృదయపు తలుపుకి అవతల నిలబడి తడుతున్నారు. కుమారా, కుమార్తె, నేను మీ జీవితంలోనికి రానా అని అడుగుతున్నారు. మీరు తలుపు తెరిచి రండి అని పిలిస్తే లోనికి వచ్చేస్తారు. వద్దు అంటే ప్రశాంతంగా వెళ్ళిపోతారు. మీ దగ్గరే ఉంది. అయితే మీరు ఆయనను స్వీకరిస్తే ఆయన మీ ఇంటికి వచ్చినప్పుడు ఏం జరుగుద్ది? ఆ విధంగా లేఖన పుస్తకంలో యేసు కొంతమంది ఇళ్లకు ఆయనను తీసుకుని వెళ్లారు, పిలిచారు. అందువల్ల యేసు వారి ఇంటికి వెళ్లారు. అక్కడ ఏం జరిగింది? లూకా 19వ అధ్యాయంలో బైబిల్లో ఒక కార్యము ఉన్నది. ఎరిగో అనే పట్టణానికి యేసు వస్తున్నారు. ఆ ఊర్లో జక్కయ్య అనే ఒక వ్యక్తి, ఆయనేమో చీఫ్ ట్యాక్స్ కలెక్టర్, పెద్ద ఆఫీసర్, గవర్నమెంట్లో పన్ను వసూలు చేయడంలో పెద్ద ఆఫీసర్, చాలా డబ్బు, చాలా వసతులు, పలుకుబడి గల మనిషి. కాని అతను పాపము, లంచము, మోసము, ఆ కాలంలోనే లంచాలు, మోసాలు ఉన్నాయి. బైబిల్లోనే చూస్తున్నాము, లంచము, మోసమన్నీ ఉన్నాయి. అదేవిధంగా అతను డబ్బు సంపాదించినందువల్ల ఊళ్ళో ప్రజలందరూ అతన్ని పాపి అని దూరంగా ఉంచారు. ప్రశాంతత లేదు, సమాధానము లేదు. యేసు గురించి విన్నాడు. ఈ యేసు ఎటువంటి వారు? ఆ విషయాన్ని తెలుసుకుందామని అతనిలో ఒక ఆశ. వాళ్ల ఊరు గుండా ఆ పట్టణములోనికి యేసు వస్తున్నారే. ఎరిగో, ఇప్పుడు ఉంది ఎరిగో. మీరు టీవీల్లో కూడా చూసుంటారు కదా. ఈ వెస్ట్ బ్యాంక్ అని, ఈ ఇస్రాయేలు పాలస్తీనా సమస్యలో ఈ వెస్ట్ బ్యాంక్ ఎరిగో పట్టణమని చెప్తారు కదా. అదే పేరుతోనే ఇప్పటికీ ఉంది. యేసు అద్భుతం చేసిన స్థలం ఇప్పటికీ ఉంది. అదే పేరు మీద అక్కడే ఈ ఊరు ఉంది, ఎరిగో. అక్కడికే యేసు వచ్చినప్పుడు ఈ మనిషి పొట్టివాడు. యేసు చుట్టూ చాలామంది ఉన్నారు. జనమంతా కిక్కిరిసిపోయి ఉన్నందువల్ల, ఇతను పొట్టిగా ఉన్నందువల్ల చూడలేకపోయాడు.
అందువల్ల ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక చెట్టు మీద కూర్చుని ఈ దారిలోనే కదా యేసు వస్తారు చూద్దామని చెప్పి చెట్టు మీద ఎక్కి కూర్చుని ఉన్నాడు. యేసు రావడానికి చూడ్డానికి. యేసు ఆ స్థలానికి వచ్చిన వెంటనే అతన్ని చూసి పేరు పెట్టి పిలుస్తున్నారు, జక్కయ్య దిగిరా. చెట్టు మీద ఉన్నవాణ్ణి తెలుసుకుని అతని పేరు ఇదే అని తెలుసుకుని దేవుడు పేరు చెప్పి మరీ పిలుస్తున్నారు, దిగిరా. ఎవరు యేసుతో చెప్పలేదు. అటు చూడండి, ఒక వ్యక్తి చెట్టు మీద కూర్చుని ఉన్నాడు, వాడి పేరు జక్కయ్య, వాడు ఇటువంటి వాడు అని ఎవరు యేసుకి చెప్పలేదు. ఆయన సకలము ఎరిగినవారు. అప్పుడు యేసు చెప్తున్నారు, నువ్వు దిగిరా, నీ ఇంట్లోకి నేను రావాలి, మీ ఇంట్లో నేను ఉండాలని యేసు చెబుతున్నారు. వాడికి ఆశ్చర్యము, మా ఇంటికి యేసు వస్తారా? మా ఇంటికి వచ్చి ఆయన ఉంటారా? అందరూ నన్ను పాపి అని పక్కన పెట్టారు, ఈ ఊరంతా నన్ను తిడుతూనే ఉంది, వీడు దుర్మార్గుడు పాపి అని చెప్తున్నారు, కాని మా ఇంటికి యేసు వస్తారా? వాడికి ఆశ్చర్యము, సంతోషంగా యేసుని ఇంటికి తీసుకుని వెళుతున్నాడు. వెళ్లేదారిలో ప్రజలు చెబుతున్నారు, పోయి పోయి వీడింటికి యేసు వెళుతున్నారు. మన యేసుక్రీస్తు పెద్ద ప్రవక్త, దేవుడు మనిషిగా వచ్చాడు అని అనుకున్నాము. ఈయన పాపాత్ముడు ఇంటికి వెళుతున్నాడు, వీడు మోసం చేశాడు, ఊరంతా మోసం చేశాడు, వీడు మోసం చేసి మరీ ఆస్తులు సంపాదించాడు, వీడింటికి యేసు వెళుతున్నారు. ఆ విధంగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. యేసు ఏం మాట్లాడలేదు, మౌనంగా వెళుతున్నారు. కాని జక్కయ్య చెబుతున్నాడు, దేవుడా, నేను నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాను, నాకు బోల్డంత ఆస్తి ఉంది, డబ్బు చేర్చి ఉంచాను, నేను సగాన్ని పేదలకు, ఈ ఊర్లో ఉన్న ప్రజలకు ఇచ్చేస్తాను. ఎవరి దగ్గరైనా నేను అన్యాయంగా తీసుకుని ఉంటే 4 గింతలుగా తిరిగి ఇచ్చేస్తాను. యేసు వాడిని చూసి చెప్పారు, జక్కయ్య ఇటురా, నువ్వన్యాయంగా ఆస్తులు చేర్చావు, సగం ఇచ్చేయి. నువ్వన్యాయంగా తీసుకున్నావు కదా, పన్ను వసూలు చేసి దోపిడి, ఆ విధంగా లాక్కున్నావు కదా, అదంతా 4 గింతలుగా తిరిగిచ్చేయి అన్నారా? యేసు ఏం చెప్పలేదు. ఆయన ప్రసన్నత, యేసు ప్రసన్నత వచ్చిందంటే ఒక మనిషిలో మార్పు వస్తుంది. ఎందుకంటే ఆయన పరిశుద్ధంగల దేవుడు. పరిశుద్ధమైన దేవుడు మనలోనికి వస్తే మన జీవితం పరిశుద్ధపడుతుంది. ఆ వ్యత్యాసాన్నే మీరిక్కడ తెలుసుకోవాలి. మీరు దేవుడు అని నమ్మేవారు పరిశుద్ధమైన వారా? పరిశుద్ధముగా జీవించి చూపించారా? అదంతా మీరు ఆలోచించాలి. దేవుడంటే పరిశుద్ధమైన వారు. ఇదే చాలా ముఖ్యమైన కార్యము. అయితే ఇక్కడ యేసు యొక్క పరిశుద్ధత వాడిలో ఒక బాధను ఏర్పరచి ఒక పెద్ద మార్పు. వెంటనే యేసు చెబుతున్నారు, ఈరోజు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. 9వ వచనంలో దేవుడు చెబుతున్నారు, ఈ ఇంటికి రక్షణ వచ్చింది. అయితే యేసు ఒక ఇంట్లోకి వస్తే ముందుగా ఏం ఏర్పడుతుంది? రక్షణ. రక్షణ అంటే ఏంటంటే క్షమాభిక్ష, పాపము శాపం నుండి ఆ కుటుంబానికి ఒక విడుదల, సమాధానము, కుటుంబంలో సమాధానము, సంతోషము. ఇదేగా ముందుగా ఒక ఇంటికి కావాల్సింది. డబ్బుంది, ఇల్లుంది, ప్రతి రూంలోనూ టీవీ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, అన్ని అవసరతలు ఉన్నాయి. సమాధానము లేదు, ప్రశాంతత లేదు, ఎప్పుడు గొడవలు, సమస్యలు, ఇబ్బందులు. ఆ ఇల్లు ఎలా ఆశీర్వాదమైన ఇల్లుగా ఉంటుంది? ఉండదు కదా. ఆ ఇంట్లోకి పరిశుద్ధత వస్తే సమాధానము వస్తుంది. దానినే రక్షణ, క్షమాభిక్షయగు రక్షణ. అయితే పాపాన్ని తెలుసుకొని మారు మనసు పొందితేనే ఆ క్షమాభిక్ష ఏర్పడుతుంది. ఈ మధ్యనే ఒక బుక్కులో ఒక సాక్ష్యాన్ని నేను చదువుతూ ఉన్నాను. అందులో ఏమో ఒక సహోదరి, ఆమె యొక్క సాక్ష్యం ఆ పుస్తకంలో రాసి ఉన్నది. ఏం సాక్ష్యమంటే 8 సంవత్సరాలు ఆ సహోదరేమో సెల్ ఫోన్ అదే ఆమె జీవితము. కాలేజీలో చదివే కాలం నుండి సెల్ఫోను. ఆ సెల్ఫోన్లో మాట్లాడి ఎప్పుడు చేతిలోనే ఉంటుంది అదే. అప్పుడు 2000 రూపాయలు పేద కుటుంబము, అందులో వాళ్ళమ్మ ఆమెకు 2000కి ఫోన్ కొనిచ్చింది. తర్వాత పెళ్ళయింది. భర్త పుణ్యమంటూ ఒక సెల్ఫోన్ 5000కి కొనిచ్చాడు. అయితే అందులో స్క్రీన్ ఉంది, వీడియో అంతా కూడా చూడవచ్చు, అటువంటి సెల్ఫోను. అయితే భర్త ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాడు. తర్వాత పిల్లలు స్కూలుకు వెళ్ళిపోతున్నారు. సరదాగా చూద్దామని ప్రారంభించింది సీరియల్. ఈ సీరియల్ అని ఒకటి వచ్చింది కదా, అది బానిస చేసేస్తుంది. ఏదో సరదాగా కాసేపు చూద్దామనుకుంటే అందులో ఆసక్తి, దాని వెనకాల ఉన్నది ఒక ఆత్మ. ఆ ఆసక్తిని మీలో ప్రేరేపించి కొద్ది కొద్దిగా ఏ విధంగా అయితే మద్యపానానికి ఒక మనిషి బానిసవుతున్నాడో,
ఏ విధంగా అయితే మత్తు పదార్థానికి ఒక మనిషి బానిస అవుతున్నాడో అదే విధముగా సీరియల్ చూడాలి అన్న బానిసత్వంలో లక్షలాది మంది స్త్రీలు చిక్కుకొని ఉన్నారు. ముఖ్యంగా స్త్రీలే. ఎందుకంటే వాళ్లేగా ఇంట్లో ఉంటున్నారు, మగవారు పనికి వెళ్ళిపోతారు కదా. వీరిలో ఆసక్తిని ప్రేరేపించి అది ఒక ప్రేరేపణను ఏర్పరిచి కొద్దిగా దానికి బానిసైపోయారు. ఏ స్థాయిలో అంటే ఒక రోజుకి 20 గంటల సేపు సెల్ఫోన్లో, 20 గంటల సేపు మిగతా 4 గంటలు నిద్రపోతారులాగా ఉంది. ఉదయం ప్రారంభించారంటే రాత్రి నిద్రపోయేంత వరకు సెల్ఫోన్లోనే. ఆమె ఏం చెప్పారంటే దానికి బానిసై పిల్లల్ని చూసుకోవడం లేదు. భర్త వస్తే భోజనం టేబుల్ మీద పెట్టాను, భోంచెయ్యండి, సెల్ఫోన్. తర్వాత వంట చేసేటప్పుడు సెల్ఫోన్ చూస్తూనే వంట, ఆ సీరియల్ చూసి భర్త చెప్పారు, గొడవపడ్డాడు. ఈమెను పెళ్లి చేసుకోవడం వేస్ట్ అన్న పరిస్థితికి వచ్చారు. 2 పిల్లలు ఉన్నారు కదా. ఈ విధంగా కుటుంబంలో సమాధానం చెడిపోయింది. అందువల్ల గొడవలు, కుటుంబంలో సంతోషము లేదు. ఒక పాపము లోనికి ప్రవేశించింది. చూడండి, మనమనుకుంటాము తాగడం, తిరగడం, వ్యభిచారం చేయడము ఇదే పాపమని. మీరు దేనికి బానిసవుతున్నారో ఆ బానిసత్వమే ఒక పాపము. అది సెల్ఫోన్ బానిసత్వం కావచ్చు, సీరియల్ బానిసత్వం కావచ్చు, సినిమా బానిసత్వం కావచ్చు. అది చూడకుండా ఉండలేకపోతున్నాను, ఇది లేకుండా ఉండలేకపోతున్నాను. అది కొంచెం కొంచెంగా మిమ్మల్ని వశపరుచుకొని దాంతో బానిస చేసేటటువంటి ఒక ఆత్మక్రియ చేస్తుంది. అది కుటుంబంలో సమాధానాన్ని చెడగొడుతుంది. భార్యాభర్తల మధ్య గొడవల్ని తీసుకొస్తుంది. ఎందుకంటే భర్త చెప్తే వినరు, పట్టించుకోరు. అతను తిట్టినా వీళ్ళకి సీరియల్ ముఖ్యం, తిట్టుకొని పోవయ్యా అంటారు. అందువల్ల భార్యాభర్తల మధ్య మాటలు ఉండవు. సరైన ఒక సంతోషమైన ఒక ఐక్యత ఉండదు. పిల్లల దగ్గర తిడుతూనే ఉండడము, పిల్లలకి ప్రేమ చూపించకపోవడం, పిల్లలు దుఃఖం చెందారు. ఈ విధంగా 8 సంవత్సరాలు ఆ కుటుంబం ఎలా ఉండి ఉంటుందో ఆలోచించండి. ఇటువంటి సమస్యలతో ఉన్నప్పుడు ఇంట్లో ఎప్పుడు గొడవలేనా? ఇందులో ఆ సెల్ఫోన్ హ్యాంగ్ అయిపోయింది. మంచి సెల్ఫోన్ కొనాలని 22,000 రూపాయలకి సెల్ఫోన్ కొన్నారు. 22,000 రూపాయలు. భర్తకి గుండెలు అదిరిపోయాయి. ఆయనకి డైలీ జీతం 700 రూపాయలైతే నెలకి 21,000 భర్తకి జీతము. సాధారణంగా ఒక ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఒక నెల జీతం భర్త, ఒక నెల జీతానికి ఈవిడ సెల్ఫోన్ కొనేసింది. ఎవరు ఏం చెప్పినాను ఎవరి మాట వినట్లేదసలు. అందువల్ల ఇంట్లో ఎలా ప్రశాంతత ఉంటుంది ఆలోచించి చూడండి. సమాధానం లేదు, సంతోషము లేదు. అటువంటి పరిస్థితి. వాళ్ళు క్రైస్తవులే, కాని దేవుని నమ్మడం లేదు, బైబిల్ చదవడం లేదు, ప్రార్థించడం లేదు. అలా ఉన్నారు. కుటుంబం మొత్తం సమాధానాన్ని పోగొట్టుకుంది. అత్తగారు వచ్చి ఈమెను ఎలా మార్చడమని మనం చెబితే వినదు అని సెల్ఫోన్లోనే ఒక ప్రోగ్రాం వస్తుంది చూడు. ఆ విధంగా చెప్పి ఈ ప్రార్థిద్దాం రండి కార్యక్రమాన్ని అత్తగారు చెప్పింది సెల్ఫోన్లోనే చూడు, అటువంటి కార్యక్రమం వస్తుంది, నువ్వు చూడు అన్న వెంటనే ఓ అలాగా సీరియల్లాగానే అది కూడా ఒక ప్రోగ్రాంలా ఉంటుంది అనుకొని ఆమె ప్రార్థిద్దాం రండి కార్యక్రమాన్ని చూడ్డం ప్రారంభించింది. అది చూడ్డం ప్రారంభించినప్పుడు అందులో సాక్ష్యాలు, అందులో చాలామంది అనుభవాలు ఆమెతో మాట్లాడడం ప్రారంభించాయి. ఒక కుటుంబం అంటే ఇలా సంతోషంగా ఆనందంగా, మా కుటుంబం ఎలా ఉంది, ఏంటి, ప్రశాంతత లేదు, సమాధానము లేదు, ఏదో బతుకుతున్నాను బానిసలా అని అప్పుడు తెలుసుకుంది. ఈ పాపం నన్ను బానిస చేసేసింది. సెల్ఫోన్ సీరియల్ అనే పాపము నన్ను బానిస చేసింది. అందులో ఏంటంటే ఆ సీరియల్లో వచ్చే క్యారెక్టర్గానే ఆమె మారిపోతుందట. అందువల్ల అందర్నీ తిట్టడము, భర్తని తిట్టడము, పిల్లల్ని తిట్టడము, సీరియల్లో కూడా ఆ విధంగా తిడతారులా ఉంది. భార్యాభర్తలు తిట్టుకునే క్యారెక్టర్లు ఉంటాయిలా ఉంది. అలాగే మారిపోతారట ఆ క్యారెక్టర్గా ఆమె చెప్పారండి. అందువల్ల ఆడంబరమైన ఒక జీవితం ఆ సీరియల్లో చూపిస్తారట. ఇల్లు ఆడంబరంగా ఉన్నట్టుగా అదే విధంగా ఉండాలి అని, భర్త జీతానికి తగ్గట్టుగా జీవిస్తేనే కదా కుటుంబం బావుంటుంది. అయితే ఎంత పెద్ద బాధను ఆ సీరియల్ కుటుంబంలోనికి తీసుకొచ్చిందో చూడండి. ఆమె అదే వచ్చి చెప్పింది. ఈ విధంగా ఎన్నో సాక్ష్యాలను నేను విని ఉన్నాను. 1-2 కాదు, ఎంతోమంది చెప్పి విన్నాను. అయితే ఈ సమాధానం దెబ్బతినింది. ఇప్పుడు ఈ కార్యక్రమం చూసినప్పుడే ఇలా యేసు అనే దేవుడు, ఇటువంటి వారు నాకు ఎలాగైనా కావాలి, ఆయన వస్తేనే నా జీవితం మారుతుంది, ప్రశాంతత లేదు, సమాధానం లేదు, పిల్లలతో గొడవ, భర్తతో గొడవ, కుటుంబమే ఒక నరకంలా ఉంది, అందువల్ల యేసు కావాలి అని చెప్పి తెలుసుకుని యేసు నా జీవితంలోకి రండి, దేవుడు తలుపు తట్టారు. మన కార్యక్రమాన్ని చూసినప్పుడు
తలుపు తట్టారు. కుమార్తె, నీ మనసులోనికి నేను రావాలనుకుంటున్నాను, నన్ను స్వీకరించు అన్నారు. తలుపును తెరిచి ఉంచారు. యేసు, నా జీవితంలోకి రండి, నా మనసులోకి రండి. నేను పాపం చేశాను, నా కుటుంబ సమాధానము పోయినది, ఈ పాపానికి చోటిచ్చి ప్రశాంతతను పోగొట్టుకున్నాను, నా జీవితంలోకి రండి అని తనని యేసుకి అప్పగించారు. నేను దీన్ని వదలగలనా? యేసు క్షమించారు, విడుదల ఇచ్చారు. అందుకే యేసు మనం చేసిన పాపాలను క్షమించేవారు మాత్రం కాదు, పాపం నుండి విడుదల ఇచ్చువారు. దేవుని చూడండి, విడుదల ఇచ్చేశారు. ఆమె మనసులోనికి వచ్చిన వెంటనే సీరియల్ పోయింది. ఆలోచన, ఆశ అన్నిటినీ దేవుడు దూరం చేసేశారు. ఇప్పుడు తన భర్తని చూసుకుంటున్నారు, తన పిల్లల్ని చూసుకుంటున్నారు. తన కుటుంబమంతా ఒక సంతోషం, ఒక ఆనందము, ఇంట్లో ఒక మార్పు. యేసు జీవితంలోకి వచ్చిన వెంటనే ఎంత పెద్ద మార్పు చూశారా? ఇంట్లో ఒక మార్పు. ఇప్పుడు ఆమె చూశారు, భర్తకి పొగాకు వేసుకునే అలవాటు ఉంది. 13 సంవత్సరాలుగా పొగాకు లేకుండా నేను ఉండలేనంటాడట. ఆ విషయం చెప్తే ఆయన కోపం వస్తుంది. ఎందుకు వేసుకుంటున్నారు, వదిలేయమంటే, అయితే ఈమె మన కార్యక్రమం చూశారు కదా, అయితే సాక్ష్యాన్ని చూశారు. భార్య భర్త కోసం ప్రార్థన చేసి మద్యపానం అలవాటుకి బానిసగా ఉన్న చాలామంది మగవారు రక్షింపబడ్డం చూశారు. అయితే భార్యలు ప్రార్థన చేస్తే భర్తల మనసులో మార్పు వస్తుంది. ఈవిడ ప్రార్థించడం ప్రారంభించింది. నా భర్తకు విడుదల ఇవ్వండి, నాకు విడుదల ఇచ్చారు కదా, నా భర్తకు విడుదల ఇవ్వండి అని ప్రార్థన చేశారు. ఆయనకు ఆ పాపం నుండి విడుదల. ఇప్పుడు కుటుంబమంతా రక్షింపబడి సంతోషము. అందుకే యేసుక్రీస్తుని విశ్వసించు, నువ్వు నీ ఇంటివారు రక్షింపబడతారు. ఆ పాపం నుంచి విడుదల, ఒక సమాధానము, ఒక ప్రేమ, ఐక్యత, అదే కుటుంబము, సంతోషము. అందుకే యేసు ఇంట్లోకి వస్తే ప్రతి ఒక్కరి జీవితం మారుతుంది. భార్య యొక్క జీవితం మారును, భర్త జీవితం, పిల్లల జీవితం, ఒక ప్రేమ, ఐక్యత, సంతోషం ఏర్పడును. మీకు యేసు కావాలి. యేసు అనే అద్భుతమైన దేవుడు ఆయన పక్కన వచ్చే నిలబడ్డారు. నీ ఇంట్లో ప్రశాంతత లేదా, సమాధానము లేదా, ఎప్పుడు పోరాటాలు, గొడవలు, పాపాలతో సమస్యలా? యేసు చెప్తున్నారు, నేను వస్తాను మీ ఇంటికి, నేను తలుపు తడుతున్నాను, నువ్వు పిలిస్తే నీ ఇంట్లోనికి వస్తాను. మీరు పిలవాలి, యేసు మీరు నా జీవితంలోకి కావాలి. ఇటువంటి దేవుని నాకింతవరకు తెలీదు. మీరు నా ఇంటికి రండి, నా జీవితంలోకి రండి, నేను మిమ్మల్ని స్వీకరిస్తానని చెప్పండి. ఆయన మీ జీవితంలోకి వస్తారు. వచ్చిన వెంటనే సమాధానం, ఒక పెద్ద ప్రశాంతత, ఆనందము, రక్షణ. రెండవది, యేసు ఒక ఇంట్లోకి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? లేఖన పుస్తకంలో మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 14-15 వచనాలలో ఒకటి చెప్పబడి ఉంది. మీరు కొత్త నిబంధనలో చూడండి. తరువాత యేసు పేతురు ఇంటిలోనికి ప్రవేశించి, చూశారా, యేసు పేతురు ఇంటిలోనికి ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూశారు. పేతురు యొక్క అత్తగారు తన భార్యకు తల్లిగారు. ఆ జ్వరం సాధారణమైన జ్వరము కాదు. ఆ కాలంలో వచ్చేటటువంటి మరణాన్ని తీసుకువచ్చే ఒక జ్వరము. ఒక మరణ బంధకముతో అతని అత్తగారు పడక మీద ఉన్నారు. అప్పుడు యేసు వద్దకు వచ్చి చెప్తున్నారు, పేతురు అత్తగారు మరణ పడకలో ఉన్నారు, ఒక దారుణమైన విషజ్వరము వచ్చింది అని. ఆమె చెయ్యి ముట్టగా ఆమెను జ్వరము విడిచెను. యేసు ఒక్కసారి తాకారు, అంతే. ఒక్కసారి తాకారు, స్వస్థత. వెంటనే ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగారు. లేచారు, కిచెన్కి వెళ్లారు, పని చేసుకున్నారు. నిమిషంలో మార్పు. అదే యేసు చేసే అద్భుతము. ఆ సహోదరి చెప్పారు కదా, క్యాన్సర్ వ్యాధి ఒళ్లంతా మొత్తం వ్యాపించింది. అటువంటి పరిస్థితుల్లో యేసు తాకారు. ఆ వ్యాధిని తీసుకొచ్చిన ఆత్మ బయటకు పోయింది. పర్ఫెక్ట్ హీలింగ్. ఇటువంటివన్నీ మేము ప్రతిరోజు వేల కొలది చూస్తున్నాము. 4వ వడిలో అద్భుత కూడిక జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు ఎవ్రీడే, ప్రతిరోజు అద్భుతం జరుగుతుంది, ప్రతిరోజు అద్భుతం జరుగుతుంది. ఈరోజు కూడా అద్భుతం జరిగిన మీటింగ్లో 12 ఏళ్లు ఒక చిన్న అమ్మాయి, ఆమె ఎక్కడ్నుంచి, కర్ణాటక నుంచి వచ్చారు. ఆ బిడ్డతో నేను మాట్లాడాను. ఒక తమ్ముడు మన పరిచర్యలో ఉన్న, ఇప్పుడు మనలో ఉన్న ట్రైనింగ్ ఇచ్చిన ఒక తమ్ముడే ప్రసంగించి ప్రార్థన చేశాడు. 12 ఏళ్ల అమ్మాయి పుట్టినప్పటినుంచి ఒక చెవి వినబడదు. ఆ చెవిలో నీరు కారుతూనే ఉంటుంది. యేసు తాకారు, వెంటనే చెవి స్వస్థతను పొందింది, స్పష్టంగా వినబడుతుంది. నేను పిలిచి అడిగాను, ఇప్పుడు స్పష్టంగా వినబడుతుంది అంకుల్. మా బామ్మకు 2 చెవులు వినబడవు, నాకు ఒక చెవి వినబడదు. నా బామ్మ కోసం నేను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. నాకు యేసు ప్రభు స్వస్థతనిచ్చారు, స్పష్టంగా వినబడుతోంది. ఇక్కడ ప్రతిరోజు అద్భుతాలు జరుగుతున్నాయి, ప్రతిరోజు కూటాలు జరుగుతున్నాయి. 2 కూటాలు, హీలింగ్ మీటింగ్స్, ప్రతిరోజు అద్భుతాలు జరుగుతున్నాయి. యేసుని రుచి చూడండి, యేసు దగ్గరకు వచ్చి చూడండి.
మీరే ఏదో డాన్సులు చేసి అరిచి టయర్డ్ అయిపోయి మీ భక్తితో ఏదేదో చేసుకోకండి. యేసు వద్దకు రండి, అద్భుతాన్ని మీరు చూస్తారు. ఏదో ఉట్టినే చెప్పేటటువంటి విషయం కాదు, వారి అనుభవము. చూసారా, యేసు అద్భుతం చేశారు. యేసు ఆ ఇంట్లోకి వచ్చారు, తాకారు, జ్వరం ఆమె నుండి మాయమైంది. అందుకే యేసుకి చోటు ఇవ్వాలి. నా జీవితంలోకి రండి, నా మనసులోకి రండి అని చోటు ఇస్తే ఈ అద్భుతము చేస్తారు. నేను విదేశానికి పరిచర్యకు వెళ్ళాను. అక్కడ ఒక సహోదరుణ్ణి కలిశాను. ఆయన మన రాష్ట్రానికి చెందిన సహోదరుడే. ఆయన వచ్చి చెప్పారు, బ్రదర్, నేను బాల్యములో మా అమ్మ వాళ్ళందరూ చాలా భక్తితో ప్రార్థనలు చేస్తారు. నాకు యేసు మీద భక్తి, అంత భక్తి అటువంటిది ఏమీ లేదు. ఏదో ఊరికే ఉంటాను, పేరుకి క్రైస్తవుణ్ణి. కాని ఏమో సినిమా రంగంలో ఉన్న ఈ మ్యూజిక్ అంటే బ్యాక్గ్రౌండ్ సింగర్స్, పెద్ద పెద్ద సింగర్స్, పెద్ద పెద్ద సంగీత దర్శకులు ఇతనికి పరిచయం ఏర్పడి వారితో సినిమా రంగంలో ఒక క్రేజ్. ప్రజలకి సినిమా రంగం అంటే క్రేజే కదా, అందరూ వస్తారుగా. ఈయన గొప్ప కోసం తన పట్టణానికి వాళ్ళందర్నీ తీసుకుని వస్తాడు. ప్రసిద్ధిగాంచిన పేరు పొందిన సంగీత దర్శకులు, పాటలు పాడే వాళ్ళందర్నీ తీసుకుని వచ్చి వాళ్లతో కచేరీలు పెడతాడు. చాలామంది జనం వస్తారు. ఇతనేగా నడిపిస్తున్నాడు, ఇతనికి గొప్ప పేరు. అందరూ వచ్చి అడుగుతారు, అతన్ని తెలుసా అని. సినిమా రంగంలో సంగీత దర్శకులు తెలుస్తున్నారు, పాడేవాళ్లు తెలుస్తున్నారు. అది ఇతనికి గర్వంగా ఉంది. ఇదే జీవితము, ఇదే సంతోషమని అనుకుంటూ ఉన్నాడు. అందుకని రోజూ ప్రోగ్రాం పెట్టగలడా? ఏదో ఒక రోజు సంవత్సరంలో 4-5 సార్లు పెట్టొచ్చు, అంతేగా. ఆ గర్వంతో ఉండేవాడు. కాని ఒకసారి దారుణమైన వ్యాధి అతనికి వచ్చింది. మెడమీద ఒక పెద్ద గడ్డ వచ్చింది. అది వచ్చిందని ఆస్పత్రికి వెళ్లారు. సీరియస్ అయిపోయి పడక మీదే ఉండిపోయాడు. గుణపరచలేనటువంటి పరిస్థితి, మాట్లాడలేకుండా శక్తిహీనుడయ్యాడు. మెడమీద పెద్ద గడ్డ, మరణ పడక మీద ఉండిపోయాడు. దేవుని వద్ద వాళ్ళమ్మగారు వచ్చి కన్నీళ్లతో ప్రార్థన చేశారు. పడక పక్కనే మోకాలు వేసి ప్రార్థన చేశారు. ఒకరోజు ఆయన వచ్చి చెప్పాడు, ఇక నేను బ్రతకను, మరణం నన్ను సమీపిస్తూ ఉన్నది. వాళ్ళ సిస్టర్స్ అందరికీ పెళ్లిళ్ళైపోయి ఏదేదో ఊళ్లలో ఉన్నారు. వాళ్ళందర్నీ నేను ఒకసారి చివరిగా చూడాలి, వాళ్ళని రమ్మనండమ్మా అని వాళ్ళ తల్లితో చెప్పి వాళ్ళందరూ వచ్చేశారు. చూస్తే ఫైనల్ స్టేజ్, ఇంతకుమించి బ్రతకడు. అటువంటి ఒక పరిస్థితిలో మరణ పడక. వాళ్ళందరూ ఇంటికి వచ్చారు. ఇతన్ని ఒక రూంలో విడిగా పడుకోబెట్టారు. అయితే ఒకరోజున ఈ తల్లి కొడుకు కోసం కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒకరోజున అతను ఒంటరిగా రూంలో ఉన్నప్పుడు అలా ఆలోచించాడట, నేను ఎంతో గొప్ప పాడేవారిని, సంగీత దర్శకుల్ని పిలిపించి ఎంతో ప్రసిద్ధిగాంచిన వారిని తీసుకొచ్చి కచేరీలు చేసి పేరు ఎంతో తెచ్చుకున్నాను. కాని ఇప్పుడు ఎవరైనా పక్కకు వచ్చారా? ఒక్కరూ రాలేదు. ఒంటరిగా పడక మీద పడి ఉండి కష్టంతో ఉన్నాడు, మరణ పోరాటంతో ఉన్నాడు. ఇప్పుడు ఎవరు వస్తారు, ఎవరు వచ్చి పొగుడుతారు? ఈ ఊళ్ళో వాళ్ళు పొగిడేదంతా కూడా శాశ్వతం కాదు. అదంతా శాశ్వతం కాదు. మీరే చూడండి, శాశ్వతం కాదు. ఇప్పుడు మరణ పడక, ఎవరు వచ్చి నిలబడతారు? కాని యేసు దగ్గర మా అమ్మ ప్రార్థన చేస్తుంది కన్నీళ్లతో. ఏదైనా జరుగుద్దేమో అన్న ఒక ఆలోచనతో యేసుని నమ్మడం ప్రారంభించాను. అప్పుడు సడన్గా రూంలో ఒక ప్రకాశవంతమైన వెలుతురు. ఆయన పడక మీదే ఉన్నాడు. ఆ వెలుగుని చూస్తున్నాడు. అది ఏంటి అని చూస్తే యేసు ప్రత్యక్షంగా వచ్చి నిలబడ్డారు. ఆయనకి యేసు అని తెలిసిపోయినది. వెంటనే ఇతను ఆ వేదనతో యేసుని చూస్తూ, మా అమ్మ నా కోసం ఎంతో కన్నీరు కార్చి ఏడుస్తున్నారు, మీరెందుకు నన్ను స్వస్థపరచలేదని అడిగారట. ఎందుకు నన్ను స్వస్థపరచలేదు దేవుడా అని అడిగారట. అప్పుడు దేవుడతన్ని చూసి చిరునవ్వుతో చెప్పారు, నేను ఎన్నిసార్లు నిన్ను వెతుకుంటూ వచ్చాను. మీ అమ్మ ద్వారా, సహోదరుల ద్వారా, ఇతరుల ద్వారా నేను ఎన్నిసార్లు నిన్ను వెతుకుంటూ వచ్చాను. నీ హృదయపూర్వక తలుపును తట్టాను, నాకు చోటు ఇవ్వు, నీ జీవితంలో చోటివ్వు, నీ మనసులో చోటివ్వు వస్తానని. నువ్వు నన్ను స్వీకరించలేదుగా, నీ జీవితంలో నాకు చోటు ఇవ్వలేదుగా, నీ మనసులో నాకు చోటు ఇవ్వలేదుగా. నేను ఎలా నీకు అద్భుతం చెయ్యడము? అప్పుడే అతని తప్పు అతనికి అర్థమైనది. యేసుని ప్రేమిస్తున్నాను, విశ్వసిస్తున్నానని చెప్పడము కాదు. మన జీవితంలో ఆయనకు చోటు ఇవ్వాలి, మనసులో ఆయనకి చోటు ఇవ్వాలి. అదే దేవుడిష్టపడుచున్నారు. తలుపు తడుతున్నారు, హృదయపు తలుపుని.
అప్పుడు కన్నీటితో చెప్పాడు, యేసు నన్ను క్షమించండి, నేను పాపం చేశాను. ప్రపంచంలో గర్వం, ప్రజలు పొగుడుతున్నారు, పొగిడి మాట్లాడుతున్నారు. ప్రపంచంలోని పొగడ్తలకు మత్తెక్కి వాటి వెనకాలే వెళ్ళిపోయాను. నన్ను క్షమించండి, నా మనసులోనికి రండి, ఇప్పుడు చోటిస్తున్నాను, నా మనసును తెరుస్తున్నాను, నాలోనికి రండి, నా పాపాన్ని క్షమించి నాకొక అద్భుతము చెయ్యండని కన్నీటితో అడిగాడు. అంతే, దేవుని యొక్క శక్తి అతని మీదకు దిగింది. ఒక వెలుగు అతని మీద పడినది. మెడ మీద ఉన్న గడ్డ మాయమైంది. స్వస్థత పొందాడు. మరణపడక మారింది. జీవాన్ని పొంది లేచాడు. ఆయన చెప్పాడు, బ్రదర్, నేను ఈరోజు ప్రాణంతో ఉండడానికి కారణము యేసు. నన్ను వెతుకుంటూ వచ్చి నా హృదయపు తలుపుని తట్టారు. నువ్వు తెరిచి ఇవ్వు, అప్పుడే నేను అద్భుతం చెయ్యగలనన్నారు. నేను నా జీవితంలో చోటిచ్చాను. ఈరోజు భార్య, పిల్లలు, మంచి జీవితము, సంతోషముగా యేసుతో ఆనందంగా ఉన్నానని చెప్పారు. ప్రియమైన వారలారా, అదే యేసే ఈరోజు మీ హృదయపు తలుపుని తడుతున్నారు. క్యాన్సరా, ఆస్తమానా, ఆథ్రైటిసా, గుండె జబ్బా, కిడ్నీ చెడిపోయి ఉన్నదా, వ్యాధితో బాధపడుతున్నావా, మరణపడకలో ఉన్నావా, నీ జీవితంలో చోటివ్వు. ఏ వ్యాధి అయినను సరే ఆయన స్వస్థపరచగలరు. చాలామంది తల్లులు పిల్లల్ని ఎత్తుకొని వస్తారు, మెదడు ఎదగని పిల్లలు. ఇంకా పిల్లలు కొంతమంది తేడాగా కనిపిస్తుంటారు, స్పెషల్ చైల్డ్. ఆ విధంగా తీసుకొస్తారు కదా. ఆ పిల్లల యాక్టివ్, హైపర్ యాక్టివ్, ఈ విధంగా డిఫరెంట్ అయిన పేర్లతో ఉంటారు. అవన్నీ చూస్తుంటే చాలా దుఃఖంగా ఉంటుంది. పాపం ఆ తల్లులు ఆ పిల్లల్ని ఎత్తుకొని కొద్ది నిమిషాలే చూసుకోవడం కష్టమంటే 24 గంటలు ఆ పిల్లల్ని పెట్టుకుని వాళ్ళు ఎంత కష్టపడతారని ఊహించినప్పుడల్లా చాలా భారము ఏర్పడుతుంది. దేవుడా, ఎందుకని ఈ తల్లుల కన్నీళ్లు చూసి మీరు అద్భుతం చెయ్యకూడదు? కొన్నిసార్లు ఇటువంటి అద్భుతాలను దేవుడు చేస్తున్నారా, ఇటువంటి అద్భుతాలు జరుగుతున్నాయా అని కొన్నిసార్లు ఆలోచిస్తాను. క్యాన్సర్ స్వస్థత పొందుతుంది, ఆథ్రైటిస్ స్వస్థత పొందుతుంది, నడవలేని వారు నడుస్తున్నారు, గుడ్డి కన్నులు తెరవబడుతున్నాయి. ఇటువంటి పిల్లలు నేను ఆలోచించాను. ఇప్పుడు 2 రోజుల క్రితము ఒక తల్లి బిడ్డను తీసుకువచ్చారు. అందమైన అబ్బాయి, స్కూల్లో చదువుతున్నాడు. ఆమె చెప్పిందయ్యా, వీడికి మెదడు ఎదగలేదు, సరిగ్గా మాట్లాడడు, నార్మల్ చైల్డ్లా ఉండడు. మేము తీసుకొచ్చాం, మీరు ప్రార్థన చేశారు. మేం కూడా మీరు చెప్పినట్టుగా తప్పకుండా మా బిడ్డ కోసం ప్రార్థన చేశాం. మెదడు ఎదగని బిడ్డ స్కూల్లో కూడా తనని ఒకలా చూస్తారు, వీడు డిఫరెంట్గా ఉన్నాడు, వీడు మిగతా పిల్లలతో కలిసి చదువుకోలేడు అన్నారు. కాని యేసు తాకారు. ఇప్పుడు పూర్తిగా నార్మల్ చైల్డ్ అయిపోయాడు. ఇప్పుడు చక్కగా మాట్లాడుతున్నాడు, తెలివిగా ఉన్నాడు. నేను వాడితో మాట్లాడాను, చాలా సంతోషంగా మాట్లాడాడు. ఆ తల్లికి ఎంత గొప్ప సంతోషము. మెదడు ఎదగనటువంటి పిల్లలు, నడవలేనటువంటి పిల్లలు, హైపర్ యాక్టివ్ అని పిల్లలను గురించి కొందరు ఇబ్బంది పడుతూ ఉన్నారా? విశ్వసించండి, వదిలెయ్యకండి. యేసుకి జీవితంలో చోటు ఇచ్చి ప్రతిరోజు మీరు తప్పకుండా ప్రార్థన చేస్తూ రండి. అద్భుతం జరగడాన్ని చూస్తారు. ఆయన స్వస్థపరచలేనటువంటి వ్యాధి అంటూ లేదు. అయితే యేసు ఇంట్లోకి వస్తే ముందుగా సమాధానము, కుటుంబంలో రక్షణ, ఆనందము. రెండవది, వ్యాధి నుంచి స్వస్థతను ఇచ్చి దేవుడు వేదనను తొలగించి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆశీర్వదిస్తారు. మూడవది, యేసు ఇంట్లోకి వస్తే ఏం జరుగుద్ది? పరిశుద్ధుడు మార్కు రాసిన సువార్త మీరు 5వ అధ్యాయములో 38వ వచనం నుండి మీరు చదివితే, సమాజ మందిరపు అధికారి ఇంటికి యేసు వచ్చెను. ఇక్కడొక ఇంటికి వస్తున్నారు. ఎందుకు ఆ ఇంటికి వచ్చారు అని చూస్తే, ఆ ఇంట్లో ఏవేరు అనబడే ప్రార్థనా మందిర అధికారి ఒక పరిచారకుని కుమార్తె 12 సంవత్సరాలు మరణపడకలో ఉంది. ఏదో ఒక వ్యాధి, మరణపడక. ఆయన ఎంతోమంది డాక్టర్స్ని చూశాడు. ఒకే కూతురు కదా, ఎంతమంది డాక్టర్స్ని తీసుకొచ్చి చూపించి ఉంటాడు, డబ్బు ఖర్చు పెట్టి ఉంటాడు. అందరూ కుదరదని చెప్పేశారు. మరణ పోరాటము. ఎనీ టైంలో మరణం సంభవించవచ్చు. అప్పుడే యేసు మా ఇంటికి వస్తే స్వస్థత పొందుతుంది. యేసు అద్భుతమైన వారు. ఆయన నా ఇంటికి వస్తే ఇదంతా మారిపోతుంది. ఆ విధంగా తలంచి యేసుని వెతికి వెళ్ళాడు. అప్పుడు చెప్పారట యేసు ఇక్కడికి వచ్చారని. అన్నప్పుడు యేసు వద్దకు వెళ్ళి చెప్తున్నాడు, నా కూతురు మరణ అవస్థలో పడి ఉన్నది, నా ఇంటికి రండి. మీరు వచ్చి నా కూతుర్ని తాకితే చాలు, అన్నీ సర్దుకుంటాయి. మీరు నా ఇంటికి వస్తే చాలు. అక్కడ ఒక అద్భుతం. ఇంటికి యేసుని పిలిచాడు.
నా ఇంటికి రండి. నా ఇంట్లో ఇటువంటి సమస్య మరణ పోరాటంలో ఒక్కతే కూతురు కన్నీరు కార్చి ఏడ్చాడు అధికారి, ఏడ్చుంటాడు. యేసు ఆ కన్నీటిని చూశారు. అయ్యో, ఒక తండ్రి వేదనతో వచ్చి కన్నీటితో నిలబడ్డాడంటే ఆ తల్లి ఏ విధంగా ఏడుస్తూ ఉంటారు, పరితపిస్తూ ఉంటారు. బిడ్డ చనిపోతుందో ఒకే కూతురు కదా అని ఏ విధంగా ఏడుస్తూ ఉంటారు అక్కడ ఉన్న చుట్టాలు, బంధువులందరూ. యేసు తలంచి చూశారు. నేను నీ ఇంటికి వస్తాను, నువ్వు నన్ను పిలిచావు కదా, నేను నీ ఇంటికి వస్తాను అని యేసు ఆ ఇంటికి వెళ్ళారు. మీరు పిలిస్తే మీ ఇంటికి యేసు వస్తారు. మీరు పిలవండి, నా ఇంటికి రండి, నా ఇంట్లోకి రండి, నా జీవితంలోకి రండి. యేసు అక్కడికి వచ్చారు. వచ్చిన వెంటనే ముందుగా చెప్పారు, ఏడవకండి. అందరూ ఏడుస్తున్నారు, చుట్టాలు, బంధువులు, ఏడవకండి. ఆ విధంగా ముందుగా చెప్పారు, కన్నీటిని తుడుచుకోండి అలా అన్నారు. ముందు యేసుని చూసి అందరూ పరిహసించారు. పిల్ల చనిపోయినది ఎలా లేపుతారు అని. పిల్ల చనిపోయింది. యేసు అక్కడికి వెళితే ముందే పిల్ల చనిపోయినది. మరణం జరిగిన ఇంట్లో అందరూ ఏడుస్తున్నారు. యేసు చెప్తున్నారు, ఏడవకండి, నేను వచ్చేశాను కదా. ఆయన మరణాన్ని జయించినవారు, మరణించిన వారిని ప్రాణాలతో లేపగల శక్తి గలవారు. ఏవీరు వాడి భార్య, 3 శిష్యులను మాత్రం రూంలోకి తీసుకుని వెళ్లారు. పిల్ల చేతిని పట్టుకున్నారు. చచ్చిపోయిన పిల్ల జీవంతో లేచింది. ఆ బిడ్డని తల్లిదండ్రులకి దేవుడు అప్పగించారు. ఎలా? వారి దుఃఖము సంతోషంగా మారిపోయింది, ఆనంద కన్నీరుగా. వారి కన్నీరు మారింది. ఈరోజు మీ కుటుంబంలో ఏం కష్టము? అప్పుల సమస్య, పనిలేదు అన్న సమస్య, డబ్బు సమస్య, పిల్లల వివాహము సమస్య, లేదా పిల్లలకి ఉద్యోగం లేదు అన్న సమస్య, బిజినెస్లో సమస్య. ఏమి సమస్య? దేని నిమిత్తం మీరు ఏడుస్తున్నారు? ఏది మిమ్మల్ని బాధ పెడుతోంది? నా ఇంట్లో ఇటువంటి సమస్య, నిందలు, అవమానాలు, బాధలు. ఏడుస్తున్నారా? ఈ విధంగా పోరాటం, నిద్ర పట్టట్లేదు, దెయ్యాలు వచ్చి పోరాడుతున్నాయి, భయపెడుతున్నాయి, కలవరపెడుతున్నాయి, అన్నిటినీ పోగొట్టుకున్నామని ఏడుస్తూ నిలబడ్డారా? నేను సింగపూర్ దేశానికి వెళ్ళినప్పుడు, అంటే చాలా ఏళ్ల క్రితం, ఒక కుటుంబాన్ని కలవడం జరిగింది. వాళ్ళు క్రైస్తవులు కాని కుటుంబము. వాళ్ళు ఫ్యామిలీ అందరూ కలిసి వచ్చి నన్ను చూశారు. నేను వాళ్ళందరినీ చూశాను, వాళ్ళ పేర్లు విన్నాను. అవన్నీ కూడా ఇస్లాం పేర్లుగా ఉన్నాయి. వాళ్ళందరూ నాతో బాగా సంతోషంగా మాట్లాడారు. తల్లి, తండ్రి, మనవలు, పిల్లలు, చాలా పెద్ద కుటుంబము. మరి మిమ్మల్ని చూస్తుంటే క్రైస్తవుల్లా లేరు, మీరెలా ఈ చర్చికి వస్తున్నారు, మీటింగులకి వస్తున్నారని అడిగాను. అప్పుడు జరిగిన ఒక అద్భుతాన్ని వాళ్ళు చెప్పగా నేను విన్నాను. ఆ అద్భుతం ఏంటో చూడండి. ఒకప్పుడు తల్లి, తండ్రి బాగా బ్రతికిన ఒక కుటుంబము, బాగా బిజినెస్ చేసి బాగా సంబరాలు జరుపుకొని జీవించిన కుటుంబము. ఎవరో ఒకరు వారి మీద చేతబడి చేశారు, మంత్రతంత్రాలు చేశారు. అంటే బావుంటే కొందరికి నచ్చదు కదా, మీరు బాగా ఉన్నారంటే కొందరికి నచ్చదు. మీ దగ్గరకొచ్చి బాగా మాట్లాడతారు, బయటకు వెళ్ళి మీరు నాశనమైపోవాలని ఏదో ఒకటి చేస్తారు. అటువంటి ప్రపంచమే ఇది. ఎవరో అటువంటి వారు ఒకరు మంత్రాలు చేసి, చేతబడులు చేసి ఈ కుటుంబము యొక్క కార్యములన్నీ నాశనమవ్వాలని ఒక్కొక్కటిగా వాళ్ల బిజినెస్ని పోగొట్టుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, ఎన్నో నష్టాలు. అంతేకాకుండా వ్యాధి, పిల్లలకి పెద్దలకి వ్యాధులు, అందువల్ల చాలా ఇబ్బందులు, అన్నిటినీ నష్టపోయి పోగొట్టుకున్న పరిస్థితి. ఒక పెద్ద పోరాటము, అపవాది పోరాటం వల్ల కుటుంబమంతా బాధపడుతూ కలత చెంది ఉంది. తెలిసిన బంధువుల దగ్గరకు వెళ్ళి కొద్దిగా సహాయం చెయ్యండి, మమ్మల్ని కాస్త లేపితే మేం మళ్ళీ కోలుకుంటామంటే ఎవరూ సహాయము చెయ్యలేదు. ఎవరు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. వీళ్ళు నశించిపోయిన కుటుంబము, బాధపడుతున్న కుటుంబం, ఇక వీళ్ళు అంతే అన్నారు. అప్పుడు వీళ్ళకి ఉన్నవాళ్లందరూ చిన్న చిన్న పిల్లలు వ్యాధితో ఉన్నారు. వీళ్ల కళ్లకు ముందే వాళ్ళు కష్టపడుతున్నారు. భార్య, భర్త ఇంట్లో ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. మనసు ముక్కలైంది. ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఒకవైపు అప్పుల వాళ్ళు, రాబడికి దారి లేదు, పిల్లలందరూ వ్యాధితో బాధపడుతున్నారు. ఒక మరణ పోరాటము. ఇక జీవించలేము, హెల్ప్ చేయడానికి ఎవరూ లేరు, ఒంటరిగా ఉన్నటువంటి పరిస్థితి. ఏం చెయ్యబోతున్నాము? ఏడుస్తూనే ఉంటారు. చివరికి ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. మనమందరం ఆత్మహత్య చేసుకుని మరణిద్దాము, కుటుంబమంతా పిల్లలతో పాటు మనం ఆత్మహత్య చేసుకుని మరణిద్దాము, వేరే మార్గం లేదు మనం ఇకపై ఇందులోంచి బయటపడ్డానికి
అంతే అన్న పరిస్థితికి వచ్చారు. మనసు ముక్కలయ్యి కన్నీటితో సహాయం చేయడానికి ఎవరూ లేని పరిస్థితి. అలా ఉన్నప్పుడు ఇటువంటి గందరగోళం ఉన్న పరిస్థితుల్లో ఒకరోజు సాయంత్రం పూట ఇంట్లోనే కూర్చుని ఏడుస్తూ ఉన్నారు. సరే బయటికి వెళ్ళొద్దామని వెళ్ళినప్పుడు ఆ రోడ్లోనే నడుస్తూ వస్తూ ఉన్నప్పుడు ఈ రికార్డులు ఉంటాయి కదా, ఆ కాలంలో గ్రామఫోన్ రికార్డులు ఉంటాయి. ఇప్పుడే ఈ మధ్యన సీడీలు కూడా పోయినాయి. ఇప్పుడేమో ఆన్లైన్లో చూడొచ్చు. ఇంకా ఏమో రకరకాలైన పద్ధతుల్లో పాటలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు డైరెక్ట్గా సోషల్ మీడియాలో చూసుకోవచ్చు. అప్పుడు ఈ రికార్డుల్లోనే క్రైస్తవుల పాటలు, సువార్తలు వస్తాయి. ఆ కొట్టుని దాటి వెళుతూ ఉండగా ఒక రికార్డు ఉంది. ఎందుకంటే ఇది కొద్ది సంవత్సరాల క్రితం జరిగింది. అప్పుడు రికార్డులన్నీ ఉన్న కాలము. దానిపైన ఒక వాక్యం రాసి ఉంది, ద లార్డ్ ఇన్ అవర్ హోమ్. మన ఇంట్లో దేవుడు, ఇంట్లో దైవము. మా ఇంట్లో దేవుడు అనే వాక్యము రాయబడి ఉంది, ది లార్డ్ ఇన్ అవర్ హోమ్. ఏంట్రా ఇది అని దాన్ని తీసి చూశారట. ది లార్డ్ ఇన్ అవర్ హోమ్. మన ఇంటికి దేవుడా? ఇంటికి దేవుడు వస్తారా? అలా ఉంది. అది కొనాలని ఆశ వచ్చింది. కొనుక్కొని వచ్చారు. రాత్రిపూట పిల్లలందరూ నిద్రపోయిన తర్వాత ఈ రికార్డుని వేశారు. అందులో బ్రదర్ డీజీఎస్ దినకరన్, యేసు పిలుస్తున్నారు పరిచర్య యొక్క పరిచారకుడు. ఆ సహోదరులు దినకరన్ గారేమో మన ఇంటికి యేసు వస్తే ఏం జరుగుతాయని లేఖనం నుంచి తీసి దాని గురించి మాట్లాడి సువార్త చెప్పి పాటలు పాడి ప్రార్థించి ఉన్నారు. అది వినను వీళ్ళకి డీజీఎస్ దినకరన్ గారంటే తెలియదు, ఎవరో పరిచారకుడని తెలియదు. కానీ దానిని వినను యేసు దేవుడు మన ఇంటికి వచ్చి మనల్ని ఆశీర్వదిస్తారు అన్న విషయం విన్నప్పుడు వారికి ఒక ఊరట. ఈ విధమైన ఒక దేవుడు ఉన్నారా? మన ఇంటికి వస్తారా? ఈయన ఇంటికి దేవుడు వచ్చి ఈ విధంగా చేశారే, మన ఇంటికి దేవుడు వస్తే ఎలా ఉంటుంది? ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ఆయనే దేవుడు వస్తే సమస్య తీరిపోతుంది కదా. అటువంటి ఆలోచన, ఆశ వచ్చింది. ఇంకోసారి ఆ రికార్డుని మళ్లీ పెట్టారు. విందామనుకుని రాత్రిపూట పిల్లలందరూ పడుకున్నారు. భార్యాభర్త కూర్చుని వింటున్నారు. మళ్లీ మూడోసారి వేసుకుని వింటున్నారు. అప్పుడు వాళ్లలో ఆ దేవుడు మన ఇంటికి వస్తే బావుంటుందే, సమస్యలన్నీ తీరిపోతాయే. అయితే వారిలో ఇటువంటి ఆలోచన, ఎలా దేవుడు ఇంటికి వస్తారు? మనమే కదా ఆయన దగ్గరకు వెళ్ళాలి. హిందువులంటే గుడికి వెళతారు, క్రైస్తవులు చర్చికి వెళతారు, ఇస్లామీయులు మసీదుకు వెళతారు ప్రార్థనకు. దేవుడెలా మన ఇంటికి వస్తారు? అటువంటి ప్రశ్న, ఇదంతా నిజమేనా? ఈ విధంగా వస్తారా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు దాదాపు అర్ధరాత్రి సమయము. సడన్గా ఇంటి తలుపుని ఎవరో తడుతున్న శబ్దము, తలుపు తడుతున్న శబ్దము. ఈ రాత్రిపూట మన ఇంటికి ఎవరు రాబోతున్నారు అని ఆ సహోదరుడు వెళ్ళి తలుపు తెరిచాడు. అక్కడ గంభీరంగా ఒకరు నిలబడి ఉన్నారు. చిరునవ్వుతో, ప్రకాశవంతమైన ముఖముతో, ఒక పొడవాటి వస్త్రము ధరించిన వారుగా అడ్డంగా నిలబడి ఉన్నారు. ఈయనడిగారు, ఎవరయ్యా మీరు? మీకు ఏం కావాలి అని. ఆయన చెప్పారు, ఐ యామ్ జీసస్. ఐ హ్యావ్ కమ్ టు బ్లెస్ యూ. నేను యేసు. నేను మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చాను. గుమ్మం ముందు నిలబడి ఆయన తిరిగి చూశాడు. లోపల భార్య కూర్చుని ఉంది. ఈ రికార్డులో చెబుతున్నారే, ఆ యేసా? ఆ యేసునే. నువ్విష్టపడ్డావు కదా, ఈ దేవుడు మా ఇంటికి వస్తే బావుంటుందే, యేసు మన ఇంటికి వస్తే బావుంటుందే అని అడిగావు కదా, తప్పించావు కదా. నీ మనసులో దాన్ని నేను గమనించాను. నువ్విష్టపడినందువల్ల నీ ఇంటికి వచ్చాను. ఇతనికి ఆశ్చర్యం భరించలేకపోయాడు. లోనికి తీసుకెళ్లారు. యేసు ప్రత్యక్షంగా వచ్చి వాళ్ళింట్లో సోఫాలో కూర్చుని ఆ భార్యాభర్తతో మాట్లాడి, నేనన్ని సమస్యల్ని మారుస్తాను, ఏం భయపడకండి, చేతబడులు, మంత్రాల క్రియలు అన్నీ నాశనమైపోతాయి, పోగొట్టుకున్న దాన్ని తిరిగి ఇచ్చి ఆశీర్వదిస్తాను, పిల్లలందర్నీ తీసుకురండి, ఆశీర్వదిస్తాను అంటే నిద్రపోతున్న పిల్లలందర్నీ తీసుకుని వచ్చి యేసు దగ్గర పెడితే ఒక్కొక్క బిడ్డని ఆయన తాకారు. ఆ వ్యాధులన్నీ ఈ రోజుతో తొలగిపోతాయి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానని యేసు మాయమయ్యారు. ఎంత ఆశ్చర్యం కదా! ప్రత్యక్షమయ్యారు. ఈ రోజుకి యేసు మనుషుల్ని కలుస్తూ ఉన్న దేవుడు. ఆయన మనుషులకి విడుదల ఇవ్వడానికి, స్వస్థత ఇవ్వడానికి వస్తారు. మీరిష్టపడితే మీ ఇంట్లోకి వస్తారు. మీరు వాంఛతో నమ్మితే మీ జీవితంలోకి ఆయన వస్తారు. యేసు, మీరు నాకు కావాలి, మా కుటుంబానికి మీరు కావాలి, నాకు మీరు అద్భుతం చెయ్యండి అని అడగండి. ఆయన ఈరోజు మీ కన్నీటిని తుడుస్తారు.
మీ అప్పుల సమస్య, పోరాటము అన్నిటినీ దేవుడు మారుస్తారు. ఎలాగండి యేసు ఇవన్నీ చేస్తున్నారు అని అనుకుంటున్నారా? మనిషి యొక్క జీవితంలోని బాధలన్నిటికీ ముఖ్యమైన కారణము పాపము. ఆ పాపం వల్ల ఏర్పడిన శాపము. ఈ విధంగా మనిషిని బాధ పెట్టడానికి అపవాది దాన్ని ఉపయోగించి క్రియ చేస్తున్నాడు. అయితే మనిషి యొక్క పాపాలు, శాపాలు తొలగితేనే ఆశీర్వదించబడగలరు. దీనికి పరిహారము, దానికింత డబ్బు, అంత డబ్బు, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది చెయ్యాలి, దీన్నంతా ఉపయోగించి డబ్బుని సంపాదించే ఒక పెద్ద గుంపు ఉన్నది. కాని యేసుక్రీస్తు చెబుతున్నారు, నువ్వు డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నన్ను విశ్వసిస్తే చాలు, నీ పాపాలను, శాపాలను తొలగిస్తాను, నేనే పరిహారి. ఎలా అలా అని అడిగితే, రక్తము చిందించుట లేకుండా క్షమాభిక్ష ఏర్పడదు. యేసు శిలువలో ఆయన మేకులు కొట్టబడి ఆయన రక్తాన్ని మన కోసం చిందించారు. మన పాపాలను, శాపాలను తన మీద వేసుకొని మన కోసం శిలువలో కొట్టబడి రక్తము చిందించి మరణించి ఆయన పరిహారాన్ని ఏర్పరిచారు. పాపము, శాపము, దోషము అన్నిటికీ పరిహారి యేసు. ఉచితంగా విడుదలను పొందవచ్చు. దానికి డబ్బు ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. మిమ్మల్ని బాధ పెట్టుకుని అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, మిమ్మల్ని కష్టపెట్టుకోవాలి, అవన్నీ అక్కర్లేదు. విశ్వసిస్తే చాలు. ఆయనను, యేసయ్యా, నేను మిమ్మల్ని విశ్వసిస్తున్నాను. నా పాపాలు, శాపాలు, రోగాలు, దోషాలన్నిటినీ సిలువలో మోసేశారు. నాకు విడుదల ఇవ్వండి, నా జీవితంలోకి రండి అని అడిగితే చాలు. ఈరోజు మీ జీవితంలోకి వస్తారు. ఈరోజు అద్భుతం చేస్తారు. ఈరోజు మీకు పాపాలు, శాపాల నుండి విడుదల. మీ కుటుంబం ఆశీర్వదించబడును. మీ ఇంటి తలుపును తడుతూ నిలబడి ఉన్నారు. మీ హృదయపు తలుపుని తడుతున్నారు. నాలోనికి రండి యేసు అని అడగండి. ఆయన వచ్చారంటే మీ జీవితం పరిశుద్ధమవుతుంది. మీ ఇంట్లోనికి వస్తే కుటుంబంలో ఉన్న పాపాలు, శాపాలు, రోగాలు, అపవాది క్రియలు అన్నీ తొలగిపోతాయి. ఒక పెద్ద మార్పు ఇంట్లో ఏర్పడుతుంది. ఆయన గుమ్మం ముందే నిలబడి ఉన్నారు. మీరు పిలిస్తే లోనికి వస్తారు. వద్దు అంటే ఆయన వెళ్ళిపోతారు. ఆయన నిర్బంధించరు. అందువల్ల మీరు ఈ రోజున ఈ యేసు నాకు కావాలి, నాకొక విడుదల కావాలని ఇష్టపడితే మీరు ప్రార్థన చెయ్యాలి. ఇప్పుడు మనం ప్రార్థించబోతున్నాం. కుదిరితే మోకాలు వేసుకోండి. అందరూ మీ ఇళ్లల్లో, మీరు ఉన్న స్థలములో. అంటే మోకాలు వేయడం వల్ల దేవునికి మనం లోబడుతున్నాము. మనల్ని దేవునికి ముందు లోబరుచుకోవడం, దానికి మోకాలిని వేస్తున్నాము. లేదయ్యా, మా అందరికీ అది అలవాటు లేదు అంటే పర్వాలేదు. ఖచ్చితంగా మీరు మోకాలు వేసి తీరాలి అన్న అవసరమే లేదు. కుదిరితే మోకాలు వేసుకోండి. కాని కూర్చొని ప్రార్థన చేసినను కనులు మూసి ప్రార్థన చెయ్యాలి. అటూ ఇటూ చూస్తూ ప్రార్థన చెయ్యకూడదు. ఏకాగ్రతతో మనం ప్రార్థన చేస్తేనే అద్భుతం జరుగుద్ది. అయితే మన హృదయంలో యేసుని తలంచుకోవాలి. యేసు చెప్పిన వాక్యం, ఇదిగో గుమ్మం వద్ద ఉండి తలుపు తడుతున్నాను. ఇప్పుడు మీ పక్కనే యేసు నిలబడి ఉన్నారు. ఆయనకి మీకు ఎక్కువ దూరము లేదు. తలుపుకు అవతల మీరున్నారు, అవతల యేసు ఉన్నారు. మీరు తెరిస్తే చాలు. దేవుడా, హృదయాన్ని నేను తెరుస్తున్నాను, నాలోనికి రండి, నా పాపాన్ని క్షమించండి, నా జీవితంలో ఉన్న శాపాన్ని తొలగించండి. నేను ఈ పాపాన్ని వదల్లేకపోతున్నాను. విడుదల ఇవ్వండి. ప్రశాంతత లేదు, సమాధానము లేదు. విడుదల ఇవ్వండి. అడగండి. ఈ వ్యాధిని స్వస్థపరచండి. నా ఇంట్లోకి రండి. నా బిడ్డకి స్వస్థతనివ్వండి, భర్తకి స్వస్థతనివ్వండి, భార్యకి స్వస్థతనివ్వండి. ఈ మరణ కట్టుని తొలగించండి. ఆసుపత్రిలో ఉన్నారా? ఎవరో ఒకరు ఆసుపత్రిలో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారా? వాళ్ళు ప్రార్థించలేకపోతున్నారా? మీరు వాళ్ల కోసం ప్రార్థన చెయ్యండి. వారికోసం పక్కనే నిలబడి వేడుకోండి. ఇప్పుడు యేసు వారికి అద్భుతం చేస్తారు. బిడ్డ మీద చేపెట్టి వేడుకోండి. ఇప్పుడు మనం ప్రార్థించబోతున్నాం. ముందుగా, యేసు, మీరు నా కోసం మరణించారు, ఆయన జీవంతో లేచారు. మరణాన్ని జయించి జీవంతో లేచి ఈ రోజుకి జీవంతో ఉన్నారు. అందువల్లే ఆయన పేరును చెప్పేటప్పుడు అద్భుతం జరుగుతుంది. మరణించిన దేవుడు కాదు. ఆయన సమాధి, యేసు సమాధి అనేది ఎక్కడా లేదు. ఆయన సమాధి తెరిచిపెట్టబడింది. మరణించిన జీవంతో ఉన్నవారు సమాధిలోకెళ్ళిపోయారంటే చచ్చిపోయి వెళ్ళిపోతారు. వాళ్ళందరూ మనకి అద్భుతం చెయ్యలేరు. మరణించిన జీవంతో ఉన్నవారే అద్భుతం చెయ్యగలరు. అందువల్ల యేసయ్యా అలా పిలవండి. యేసు, నా మనసులోకి రండి, నా ఇంట్లోకి రండి, ఈ కష్టాలన్నిటినీ మార్చండి, నేను విశ్వసిస్తున్నాను అని మాత్రం చెప్పండి చాలు. అలా కనులు ముయ్యండి. ముందుగా నాకు పాపం నుండి, శాపం నుండి నా కుటుంబం విడుదల పొందాలి. నేను నా పాపాన్ని వదల్లేకపోతున్నాను. మద్యపానము, మత్తు పదార్థాలు
ఈ సీరియల్ చూసేటటువంటి అలవాటు, ఈ సెల్ ఫోను బానిసత్వం, అయ్యో అందులో తప్పుడు కార్యములు, పాపాన్ని ప్రేరేపించే కార్యములన్నిటినీ చూసి ఈ విధంగా నిద్రపోకుండా నా జీవితమంతా వేదనలో ఉంది, నాకు విడుదల కావాలి యేసు అని మీరు అడగాలి. పాపాన్ని దాయువాడు జీవించలేడు, ప్రకటించి వదిలివేయువాడు కనికరము పొందుతాడు. యేసు, నా పాపాన్ని క్షమించండి, నాకు విడుదల ఇవ్వండి, నాకు ప్రశాంతతను ఇవ్వండి. నా ఇంట్లో ప్రశాంతత లేదు, నా పాపం వల్ల నా కుటుంబమంతా బాధపడుతూ ఉన్నది. నేను తాగుతున్నందువల్ల నా పిల్లలు, భార్య అందరూ బాధపడుతున్నారు. నేను సెల్ ఫోన్కి బానిసగా ఉన్నందువల్ల నా భర్త, పిల్లలందరూ బాధపడుతున్నారు. కుటుంబంలో ప్రశాంతత పోయినది. యేసు క్షమించండి, యేసు విడుదల ఇవ్వండి. హృదయం మీద చెయ్యుంచి చెప్పండి. ఒక 2 నిమిషాలు ప్రార్థన చెయ్యండి. యేసు, నా పాపాన్ని క్షమించండి. యేసు, నా హృదయంలోకి రండి. యేసు, నాకు సమాధానము ఇవ్వండి. ఈ పాపం నుండి నాకు విడుదల ఇవ్వండి. అడగండి. యవ్వన తమ్ముడా, యవ్వన చెల్లెలా, అడగండి. తండ్రి అడగండి. తల్లి ప్రార్థన చెయ్యండి. ఇంకా ఎంతకాలమని పాపంలో జీవిస్తూ ఉండబోతున్నారు? యేసు, నా మనసులోకి రండి అయ్యా, నా మనసులోనికి రండి, నా కుటుంబంలోకి రండి. నాకు ప్రశాంతత, సమాధానం కావాలి, నాకు విడుదల కావాలి. యేసు, యేసు రండి, నాలోనికి, నా కుటుంబంలోనికి రండి, నా హృదయంలోనికి రండి. పిలవండి. ఆయన తలుపు తడుతూ నిలబడి ఉన్నారు. మీరు తెరిచి ఇచ్చారంటే మీ జీవితంలోకి వస్తారు. యేసు మీ పాపాన్ని క్షమించి కొత్త హృదయాన్ని ఇస్తారు, పరిశుద్ధమైన జీవితాన్ని ఇస్తారు. ఇకపై ఈ పాపాన్ని చెయ్యకుండా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటారు. ఆయన మాత్రమే మీకు నిజమైన విడుదల ఇవ్వగలరు. భక్తి ఒకవైపు, పాపము ఒకవైపు ఆ విధంగా జీవిస్తున్నారే, అందువల్ల ప్రయోజనమేముంది? యేసు మీద భక్తితో ఉంటే పాపం తొలగిపోతుంది, పాపపు కట్లు తెంచబడతాయి. యేసు మనసులోనికి రండి, పాపాన్ని క్షమించండి. యేసు, నన్ను క్షమించండి, విడుదల ఇవ్వండి. అలా అడగండి. కన్నీటితో చాలామంది ప్రార్థన చేస్తున్నారు. దేవుడా, చాలామంది ప్రార్థన చేస్తున్నారయ్యా, చాలామంది సహోదరులు ప్రార్థన చేస్తున్నారు. ఈ సీరియల్ బానిసత్వం నుండి విడుదల ఇవ్వండి, టీవీ బానిసత్వం నుండి విడుదల ఇవ్వండి, సినిమా బానిసత్వం నుండి విడుదల ఇవ్వండి, జూదం నుండి విడుదల ఇవ్వండి, మత్తు పదార్థాల నుండి యేసు విడుదల ఇవ్వండి, మద్యపానం నుండి విడుదల ఇవ్వండి. నేను వదలలేకపోతున్నానే, యేసు విడుదల ఇవ్వండి అని కన్నీరు కారుస్తున్నారయ్యా. ఈ సహోదరుణ్ణి చూడండి, ఈ సహోదరిని చూడండి. ఈ యవ్వన కుమారుడు ఏడుస్తున్నాడు, ఈ యవ్వన కుమార్తె ఏడుస్తూ ఉన్నది. దేవుడా కనికరము చూపండి, క్షమించండి. వారి మనసులోనికి రండి, విడుదల ఇవ్వండి. మీ వెలుగు వారి యొక్క హృదయంలోనికి రావాలి, మీ ప్రసన్నత వారి హృదయంలోకి రావాలి. ఇప్పుడే విడుదల ఏర్పడాలి. యేసు అని పిలిచేవారి హృదయంలోనికి మీ ప్రసన్నత దిగాలి. యేసు, మా ఇంట్లోకి రండి అని ప్రార్థించేటటువంటి వారి ఇంట్లోకి మీ యొక్క ప్రసన్నత దిగాలి. పాపపు కట్లన్నీ తెంచబడాలి, శాపపు కట్లన్నీ తెంచబడాలి. పాపంలో, శాపంలో క్రియ చేసేటటువంటి దుష్ట ఆత్మలు తొలగిపోవాలి. తాగుబోతు ఆత్మలు సహోదరుని వదిలిపోవాలి. ఆ కుమార్తెను వదిలి ఆ కామపు ఆశలు తొలగాలి. బానిస చేసేటటువంటి అపవాది క్రియలు తొలగిపోవాలి. యేసు నామమున ఈ కుమార్తెను వదిలి పో అపవాది అని నేను నిన్ను గద్దిస్తున్నాను. ఈ కుమారుని వదిలి పో అని నిన్ను సాతాను నేను గద్దిస్తున్నాను. ఈ కుటుంబాన్ని వదిలి తొలగిపో అపవాది. మీరు యేసుకి సొంతము, యేసుకే అప్పగించుకుంటున్నారు, యేసుని విశ్వసిస్తూ ఉన్నారు. ఇకపై నీకు వారి మీద అధికారము లేదు. దుష్టుడా, మోసం చేసే అపవాది, నువ్వు దెయ్యానివి, దేవుడు అని ఈ మనుషులని మోసం చేసి వంచేటటువంటి అపవాది, బానిస చేసేటటువంటి అపవాది, నిన్ను గద్దిస్తూ ఉన్నాను. యేసు నామము ద్వారా తొలగిపో వారి ఇంటి నుండి, వారి కుటుంబము నుండి అని గద్దిస్తున్నాను. యేసు నామమున విడుదల ఏర్పడును. దేవుని శక్తి తాకుతున్నందుకు కృతజ్ఞతలు.
విడుదల ఇస్తూ ఉన్నందుకు యేసు స్తోత్రములు అని చెప్పండి. నాలోనికి మీరు వచ్చినందుకు స్తోత్రములు, నన్ను క్షమించినందుకు స్తోత్రములు, నాకు విడుదల ఇస్తున్నందుకు స్తోత్రములు, యేసు స్తోత్రములని చెప్పండి. నా ఇంట్లోనికి మీరు వచ్చారు, నా జీవితంలోనికి మీరు వచ్చారు, యేసు స్తోత్రములు. నేను విశ్వసిస్తున్నాను యేసు స్తోత్రములని నోరు తెరిచి చెప్పండి. యేసు స్తోత్రములు చెప్పండి. కరుణాకరన్ మీ ప్రార్థనను దేవుడు విన్నారు. యేసు మీ మనసులోనికి వచ్చారు. మిమ్మల్ని బానిసగా ఉంచిన పాపపు కట్లు త్రెంచబడుతున్నాయి. ఆ పాపము నిమిత్తము మీ యొక్క శరీరపు అవయవాలు బాధింపబడ్డాయి. మీ శరీరంలో లివర్ సమస్య, కిడ్నీ సమస్య ప్రారంభమై ఉన్నది. అందువల్ల మీరు మరణ భయంతో ఉన్నారు. ఇప్పుడు యేసుకి అప్పగించినందువల్ల ఆయన మీ పాపాన్ని క్షమించి స్వస్థత ఇస్తున్నారు, విడుదల పొందుతున్నారు. శరవణన్ మీ ప్రార్థనను విన్నారు. శరవణన్, యేసు ఇంతవరకు మిమ్మల్ని చిరాకు పడ్డాను, మీరు దేవుడే కాదని అనుకున్నాను, కాని ఇప్పుడే తెలుస్తుంది ఇటువంటి దేవుడు ఒకరు ఉన్నారని. నాలోనికి మీరు రావాలి, నా మనసులోకి రండి, నా కుటుంబాన్ని శాపం నుండి విడుదల చెయ్యండి ప్రార్థించే శరవణన్. యేసు మీ కన్నీటి ప్రార్థనను విన్నారు. మీ కుటుంబంలో చాలామందికి వ్యాధులు, నష్టాలు, కష్టాలు, అందువల్ల మీరు మనోవేదనతో ఉన్నారు. యేసు యొక్క రక్తం యొక్క శక్తి మీకు విడుదలను ఇస్తుంది. శరవణన్, విడుదలను పొందుతున్నారు. యేసు స్తోత్రములని చెప్పండి. యేసుకి కృతజ్ఞత చెప్పండి. అయ్యప్పన్, దేవుని హస్తం మిమ్మల్ని తాకుతోంది. అయ్యప్పన్, యేసు యొక్క శక్తి మిమ్మల్ని ఇప్పుడు తాకుతూ ఉన్నది. ఎంతో భక్తితో దేవుడు అని నమ్ముకున్నాను. నేను ఈ మద్యపానాన్ని వదల్లేకపోతున్నాను, మత్తు పదార్థాలు వదల్లేకపోతున్నాను. ఈ విధంగా విడుదల ఇచ్చే యేసు నాకు కావాలి, విడుదల ఇవ్వండని ప్రార్థన చేస్తున్నారు. యేసు శక్తి తాకుతూ ఉన్నది. ఒక వెలుగు మీలోనికి రావడం చూస్తున్నాను. మిమ్మల్ని వదిలి ఒక చీకటి తొలగిపోతోంది. ఈ రోజున కొత్త హృదయాన్ని యేసు ఇస్తున్నారు. యేసుకి స్తోత్రములు అని చెప్పండి. అరుణాదేవి పూర్తి పేరు అరుణ అని పిలువబడుతున్నారు. మీ ప్రార్థన విన్నారు దేవుడు. అరుణ కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. యేసు నాకు విడుదల ఇవ్వండి, ఈ పాపం నుండి నన్ను యేసు యొక్క రక్తము కడగనివ్వండి. పాపం నుండి విడుదల, ప్రశాంతత. మీ కుటుంబంలో ఉన్న శాపపు కట్లు తెంచబడుతున్నాయి. మీ కుటుంబంలో తరతరాలుగా ఒక ప్రత్యేకమైన పాపము వెంబడిస్తూ ఉన్నది. ప్రత్యేకమైన ఒక పాపము వెంబడిస్తూ తరతరాలుగా అది బాధ పెడుతూనే ఉన్నది. ఆ కట్లు ఈ రోజున యేసు యొక్క శక్తి ద్వారా తెంచబడుతూ ఉన్నాయి. యేసుక్రీస్తుకి స్తోత్రములు అని దేవుని మహిమపరచండి. సుందర్, మీ ప్రార్థనను దేవుడు విన్నారు. మీ పాపాన్ని ప్రకటించి కన్నీటితో ప్రార్థిస్తున్నావు. మీరు ఎముకలు, నరాల బలహీనతతో బాధపడుతూ మీరు వేదనతో ఉన్నారు. మీరు పాపాన్ని ప్రకటిస్తున్నందువల్ల యేసు క్షమించి మీ ఎముకలను స్వస్థపరుస్తున్నారు. నరాల మండలంలో స్వస్థత ఏర్పడుతుంది. ఆ కట్లు తెంచబడుతున్నాయి. ఇప్పుడు ఆ నొప్పులు, వేదనలు తొలగుతున్నాయి. విడుదల కొరకు దేవుని స్తుతించి మహిమపరచండి. ఆయన పాపాలను క్షమించి వ్యాధులను స్వస్థపరిచేటటువంటి యేసుక్రీస్తు. ఇప్పుడు దేవుని శక్తి దిగుతూ ఉన్నది. విడుదల నాన్సీ, కుమార్తె నాన్సీ, దేవుని హస్తం నిన్ను తాకుతోంది. ఆలోచనలో ఏర్పడే పోరాటము, ఆలోచనను మలినపరిచే ఆత్మలు, నీ ఆలోచనలను కట్టడి చెయ్యలేక పాపాన్ని ప్రేరేపించేటటువంటి ఆత్మలు యేసు నామమున నిన్ను వదిలి ఇప్పుడు పారిపోతున్నాయి. కుమార్తె, నీకు విడుదల. నువ్వు కన్నీటితో మారు మనసు పొందినందువల్ల నీకు విడుదల. ఇప్పుడు యేసుకి కృతజ్ఞత చెప్పు. స్టెఫీ అనే కుమార్తెను దేవుడు తాకుతున్నారు. దేవుని యొక్క శక్తి నీలోనికి దిగుతోంది. కుమార్తె, నువ్వు నీ పాపాలని ప్రకటించి కన్నీటితో ప్రార్థిస్తున్నందువల్ల నిన్ను క్షమించి దేవుడు విడుదలను ఇస్తున్నారు. ఆ పాపము నిమిత్తము వచ్చిన ఒక వ్యాధి నీ శరీరంలో పెద్ద బాధను ఏర్పరిచింది. అందువల్ల నీలో మాటిమాటికి ఆత్మహత్య ఆలోచన, చచ్చిపోతే మంచిదని అనిపిస్తూ ఉన్నది. కాని ఈరోజు యేసు నిన్ను క్షమించి విడుదల ఇస్తున్నారు. ఆ వ్యాధి పోరాటము శరీరం నుండి తొలగిపోతోంది. సమాధానము మనసులో వస్తుంది. ఇప్పుడే దేవుని స్తుతించి మహిమపరచు. దేవుని శక్తి తాకుతున్నందుకు, విడుదల ఇస్తున్నందుకు కృతజ్ఞత. మీకు కృతజ్ఞతలు దేవుడా, మీకు కృతజ్ఞత. మీనాక్షి, దేవుడు మీ యొక్క ప్రార్థనను విన్నారు. మీనాక్షి, అయ్యో, నా కుటుంబంలో తరతరాలుగా ఈ పాపం ఉన్నది, శాపము ఉన్నది. మీరు వేదనతో ప్రార్థన చేస్తున్నారు. మగవాళ్లు చెబుతుంటే వినట్లేదు, అర్థం చేసుకోనంటున్నారు. తరతరాలుగా ఈ పాపం ప్రతి ఒక్కరిని వెంబడిస్తూ వస్తుంది. అందువల్ల శాపం వెంబడిస్తూ ఉన్నది. ఒక అశుద్ధ క్రియ, ఒక పరిశుద్ధత లేని పరిస్థితి
మీనాక్షి, మీ కన్నిటి నిమిత్తము మీ యొక్క కుటుంబానికి ఈరోజు విడుదల. ఆ శాపపు కట్లు, పాపాన్ని తీసుకువచ్చేటటువంటి ఆత్మ తొలగిపోతుంది. శాపపు కట్లు తొలగిపోతున్నాయి. ఆ ఆత్మక్రియలు నాశనమైపోతున్నాయి. విడుదలను పొందుతున్నారు. ఈ రోజు నుండి మీ ఇంట్లో మార్పుని చూస్తారు. ఆ పాపపు కట్లు, శాపపు కట్లు తెంచబడి మార్పుని మీరు చూస్తారు. యేసు స్తోత్రములు అని చెప్పండి. మీ నిమిత్తము యెహోవా కనికరిస్తున్నారు. తెలగవది దేవుని యొక్క శక్తి మీ యొక్క ప్రార్థన వల్ల మీ శరీరాన్ని తాకుతోంది. మీ శరీరంలో తరతరాలుగా వెంబడిస్తూ ఉన్న ఒక వ్యాధి, మీ పూర్వీకులకు ఆ వ్యాధి, మీ తల్లికి మీ బామ్మకి వ్యాధి, అది మిమ్మల్ని వెంబడించి వచ్చింది. ఇది తరతరాలుగా వచ్చే వ్యాధి అని వైద్యులు చెప్పినా అది శాపం యొక్క క్రియ. ఇప్పుడు మీ ప్రార్థన దేవుడు విన్నారు. యేసు నామమున విడుదల. ఆస్తమా వ్యాధి, ఆ కిడ్నీని నాశనం చేసే వ్యాధి ఇప్పుడు తొలగిపోతుంది. స్వస్థతను పొందుతున్నారు. స్తోత్రములని దేవుని మహిమ పరచండి. చాలామంది ఈరోజు పాపపు కట్ల నుండి విడుదలను పొందుతున్నారు. శాపం నుండి విడుదలను పొందుతున్నారు. యేసు స్తోత్రములని చెప్పండి. నోరు తెరిచి ఆయన్ని స్తుతించండి. యేసు స్తోత్రములు చెప్పండి. మీ ఇంట్లో ఆ శబ్దం వినిపించాలి. యేసు స్తోత్రములు. విడుదల ఇస్తున్నందుకు స్తోత్రములు అని చెప్పండి. ఇప్పుడు వ్యాధి ఉన్నవారు వ్యాధి ఉన్న చోట చేయి పెట్టండి. వ్యాధి ఉన్నవారు మీ ఇంట్లో ఉంటే వారి మీద చేయి పెట్టండి. పిల్లల మీద తల్లిదండ్రులు చేయి పెట్టండి. వ్యాధితో ఉన్న తల్లిదండ్రులు ఉంటే పిల్లలు చేపెట్టి ప్రార్థన చెయ్యండి. యేసు తాకండి. యేసు స్వస్థతను ఇవ్వండి. మా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని స్వస్థపరచండి. మా ఇంట్లోకి వచ్చి మా కన్నీటిని తొడవండి. ఈ వేదనను తొలగించండి. అపవాది క్రియలను నాశనము చెయ్యండి. విడుదల ఇవ్వండి అని ప్రార్థన చేయండి. నోరు తెరిచి ప్రార్థన చేయండి. యేసు అనే పేరును చెప్పండి. యేసు తాకండి. యేసు స్వస్థపరచండి. యేసు ఈ వ్యాధి తొలగాలి. మీరు ప్రార్థించను దేవుని యొక్క శక్తి దిగుతోంది. దేవుని శక్తి దిగుతోంది. సంతోష్ కుమార్, దేవుని హస్తం నిన్ను తాకుతూ ఉన్నది. నీ శరీరంలో ఉన్న వ్యాధి యేసు నామమున తొలగిపోతోంది. యేసు యొక్క గాయాల చేత మీరు స్వస్థతను పొందుతున్నారు. ఇక పాపం చెయ్యకుండా జాగ్రత్తగా ఉండండి. యేసు మిమ్మల్ని తాకి స్వస్థపరిచారు. పాపం చెయ్యకు అని మీకు సలహా ఇస్తున్నారు. దాన్ని వెంబడించండి. మీనా కుమారి, దేవుని హస్తం మిమ్మల్ని తాకుతోంది. చర్మ వ్యాధితో బాధపడుతూ ఉన్నారు. ఇది కూడా తరతరాలుగా వెంబడిస్తున్న వ్యాధి మీకు సోకి ఉన్నది. చర్మ వ్యాధి, చర్మంలో వస్తున్న నీరు, చర్మంలో ఏర్పడ్డ గాయాలు మిమ్మల్ని నరక వేదన పరుస్తూ ఉన్నాయి. యేసుని మీరు సంపూర్ణ హృదయంతో స్వీకరించినందువల్ల ఆ శాపపు కట్లు మీకు తెంచబడి మీకు విడుదల. యేసుకి స్తోత్రములు. దేవుని స్తుతించండి. దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి. ఇప్పుడే నోరు తెరిచి దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి. మిస్టర్ చెల్లప్ప, దేవుని హస్తం మిమ్మల్ని తాకుతోంది. చెల్లప్ప, ఈరోజే మీరు మొట్టమొదటిసారి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. ఇలా అంతా జరుగుద్దా, నిజమేనా అని ఆశ్చర్యపడుతున్నారు. అయితే నాకు విడుదల ఇవ్వండి యేసు అని అడుగుతున్నారు. యేసు మీ ప్రార్థనను విన్నారు. మీకొకవైపు శరీరంలో వ్యాధి, ఇంకొక వైపు నష్టాలు, కష్టాలు, ఇంకొక వైపు కుటుంబంలో చెప్పలేనటువంటి ఎన్నో వేదనలు. రాత్రంతా నిద్ర పట్టట్లేదు. ఒక భయము, వేదన మిమ్మల్ని వేదనపరుస్తూ ఉన్నది. యేసు యొక్క శక్తి ఆయనను పిలిచినందువల్ల, యేసు అని మీరు పిలిచినందువల్ల ఆయన శక్తి మిమ్మల్ని తాకుతోంది. ముందుగా పాపపు కట్లు అంటే అపవాది కట్లు తెంచబడుతున్నాయి. పాపాన్ని ప్రేరేపించే ఆత్మ తొలగిపోతోంది. మీ శరీరాన్ని బలహీనపరచినా, మీకు భయాన్ని తీసుకొచ్చి మీ నిద్రను చెడగొట్టిన ఆత్మ తొలగిపోతోంది. యేసు స్తోత్రములని చెప్పండి. నోరు తెరిచి ఇప్పుడు విడుదలను పొందుతున్నారు. యేసుకి కృతజ్ఞతలు, యేసుకి కృతజ్ఞతలు, యేసుకి కృతజ్ఞతలు. నోరు తెరిచి చెప్పండి. యేసు మీకు స్తోత్రములు, మీకు కృతజ్ఞతలు. దొరైసింగం, దేవుని యొక్క హస్తం మిమ్మల్ని తాకుతోంది. దొరైసింగం, మీకు సమస్య తల లోపల, నీ తల లోపల ఎల్లప్పుడూ ఒక భారము, ఒక నొప్పి ఏర్పడుతూ ఉన్నది. భారము ఉన్నది. ఎల్లప్పుడూ మీ తల మీద ఎల్లప్పుడూ ఒక 100 కిలోలు పెట్టినట్టుగా ఒక పెద్ద భారము, ఆ విధంగా తల మొయ్యలేని విధంగా కనబడుతుంది ఈ భారము. అది ఒక దుష్ట ఆత్మ యొక్క తాకిడి. ఈ రోజు యేసు నామమున విడుదల. యేసు మిమ్మల్ని క్షమించి విడుదల ఇస్తున్నారు. మార్పుని చూస్తున్నారు. దేవునికి కృతజ్ఞతలు చెప్పండి. విడుదలను ఇప్పుడే పొందుతున్నారు. యేసుక్రీస్తు స్తోత్రములు. థ్యాంక్ యూ లార్డ్. మీకు కృతజ్ఞతలు, మీకు కృతజ్ఞతలు, మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ లార్డ్. యేసు తాకండి, స్వస్థతను ఇవ్వండి అని అడగండి. చాలా మంది పిల్లల్ని యేసు తాకుతున్నారు. ఈరోజు తల్లులు పిల్లల మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తున్నారు.
మెదడు ఎదగని పిల్లలు స్వస్థతను పొందాలి, స్వస్థత పొందాలి. యేసు ఈ పిల్లల్ని తాకండి. మెదడులో సంపూర్ణ స్వస్థత ఏర్పడి నార్మల్ చైల్డ్గా మారాలి. స్పెషల్ చైల్డ్ అందర్నీ తాకండి, తాకండి, తాకండి దేవుడా. హైపర్ యాక్టివిటీస్, ఒక మార్పు ఆ పిల్లల శరీరంలో రావాలి. యేసు నామమున ఒక అద్భుతమైన మార్పు మెదడు భాగంలో ఏర్పడాలి. వారి నరాలు, ఎముకలు, టిష్యూలలో మార్పు రావాలి. నూతన బిడ్డలుగా మారాలి. ఆ తల్లి కన్నీటిని కనికరించండి, ఆ తండ్రి కన్నీటిని కనికరించండి. పిల్లలు స్వస్థత పొందాలి. మరణకట్లతో పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నారు. యేసు నామమున మరణకట్లు తొలగాలి. ఏం వ్యాధి అని చెప్పలేకపోతున్నారు, కాని బిడ్డ మరణ వేదనలో ఉన్నది. అయ్యో, ఆస్పత్రిలో వేదనతో మరణకట్టులో ఉన్నది. ఆ బిడ్డ మీద మీ యొక్క శక్తి ఇప్పుడే దిగాలి. ఆ కట్లన్నీ తెంచబడాలి. యేసు నామమున విడుదల ఏర్పడాలి. మీరు తాకుతున్నందుకు కృతజ్ఞతలు. నడవలేకుండా ఉన్న కాళ్ళు బలాన్ని పొందాలి. యేసు నామమున కాళ్ళు బలం పొందాలి, స్వస్థతను పొందాలి. వాతం వ్యాధులు తొలగాలి, కీళ్లవాతం వ్యాధులు తొలగిపోవాలి. యేసు నామమున పక్షవాతం వ్యాధులు తొలగిపోవాలి. యేసు నామమున కీళ్లవాతం వ్యాధులు తొలగిపోవాలి. యేసు నామమున నరాల ఎముకలలో మీ శక్తి దిగాలి. నడవలేని వారు లేచి నడిచెదరు గాక. పడక మీద నుంచి లేవలేని వారు యేసు నామమున లేచి నడిచెదరు గాక. ఎముకలలో స్వస్థత, నరాలలో స్వస్థత ఇప్పుడే ఏర్పడుతున్నందుకు స్తోత్రములు. విడుదల ఇస్తున్నారు, స్వస్థత ఇస్తున్నారు. దాని కొరకు మీకు స్తోత్రములు. దేవుని హస్తం తాకుతున్నందుకు స్తోత్రములు. థ్యాంక్ యూ లార్డ్, మీకు కృతజ్ఞతలు. ఇప్పుడు అపవాది కట్లు, చేతబడులు కట్లు తెంచబడే సమయము. యేసు, మా ఇంట్లో యెహోవా వెలుగు రావాలి. యేసు రక్తాన్ని ఇంట్లో జల్లుతున్నాము. అపవాది శక్తులు తొలగాలి, మంత్రశక్తులు తొలగిపోవాలి. ఎవరెవరు దానికోసం ప్రార్థన చేస్తున్నారో దేవుడా, ఇప్పుడే మీ యొక్క శక్తి ఆ ఇళ్లల్లో దిగాలి. ఏ ఇళ్లల్లో ప్రార్థన చేస్తున్నారో, ఏ దేశాలలో, ఏ పట్టణాలలో ఉంటూ ఇళ్లల్లో శత్రువు క్రియలు నాశనమవ్వాలని, విడుదల ఏర్పడాలని ప్రార్థిస్తున్నారు. అన్ని ఇళ్లల్లోనూ యేసు రక్తాన్ని నేను జల్లి ప్రార్థన చేస్తున్నాను. యేసు వెలుగు ఆ ఇళ్లల్లోకి రావాలి. దుష్ట మంత్రశక్తులు నాశనమవ్వాలి. భయపెట్టే ఆత్మలు, నిద్రను చెడగొట్టే ఆత్మలు, మరణ పోరాటాన్ని తీసుకువచ్చే ఆత్మలు నాశనమైపోవాలి. యేసు నామమున ఆత్మహత్య చేసుకోమనేటటువంటి దుష్ట అపవాదిని గద్దిస్తున్నాను. సర్పపు ఆత్మలు, గర్భం యొక్క ఆశీర్వాదాన్ని అడ్డుకునేటటువంటి పాము ఆత్మలు తొలగిపోవాలి. ఇప్పుడే గర్భానికి అడ్డులు తొలగాలి. గర్భంలో ఆశీర్వాదం ఏర్పడాలి. మరణ పోరాటాలు కుటుంబాల నుండి తొలగాలి. అవి తీసుకువచ్చే ఆత్మలను యేసు నామమున గద్దిస్తున్నాను. ప్రతి కుటుంబం విడుదల పొందాలి. ప్రతి కుటుంబము యేసు నామమున విడుదలను పొందాలి. భయపెట్టే ఆత్మలు తొలగాలి. నిద్రను చెడగొట్టే ఆత్మలు తొలగాలి. కట్లు తెంచబడాలి. విడుదల. అందరూ చెప్పండి, యేసు స్తోత్రములు. యేసు రక్తము జయము. బాగా నోరు తెరిచి చెప్పండి, యేసు రక్తము జయము. మీ ఇంట్లో ఆ శబ్దము ధ్వనించను. అపవిత్ర ఆత్మలు తొలగుతున్నాయి. కొందరి నుండి అపవిత్ర ఆత్మలు భయపడి పారిపోతున్నాయి. క్రిందికి తోసేసి పారిపోతున్నాయి. వాళ్ళు తాముగా లేచిపోతారు. భయపడకండి. ఆత్మ పోతూ ఉంది, పారిపోతూ ఉన్నది. ఆత్మ పోయిన వెంటనే వ్యాధి పోతుంది, భయం పోతుంది, కలత పోతుంది. ఆత్మల కట్లు ఈరోజు తెంచబడుతున్నాయి. థ్యాంక్ యూ లార్డ్. యేసు స్తోత్రములు అని చెప్పండి. యేసు స్తోత్రములు. దేవుడా, ఎవరెవరి ఇళ్లల్లో ఇప్పుడు ప్రార్థిస్తున్నారో అందరి ఇళ్లల్లోనూ మీ ప్రసన్నత దిగాలి. శాపపు కట్లు తెంచబడాలి. అపవాది కట్లు పూర్తిగా తెంచబడాలి. సంపూర్ణ విడుదల ఏర్పడాలి. యెహోవా ఈ విధంగా చేస్తున్నందుకు కృతజ్ఞతలు. విడుదలను ఇస్తున్నందుకు కృతజ్ఞతలు. అందరూ కుడి చేతిని ఎత్తండి. యేసు స్తోత్రములని చెప్పండి. యేసు స్తోత్రములు. ఇప్పుడు ఆశీర్వాదం కోసం ప్రార్థన చేయండి. దేవుడా, పనుల్లేని పిల్లలకు పనులు ఇవ్వండి. అప్పుల సమస్యలను తొలగించండి. అడగండి. యేసు, మా ఇంట్లో పిల్లలకి మంచి ఉద్యోగాలు వచ్చే మార్గము చూపండి. చదువుకునే పిల్లలకి జ్ఞానాన్ని ఇవ్వండి. వారు రాయబోయే అన్ని ఎగ్జాముల్లోనూ జయాన్ని ఇవ్వండి. నీటు పరీక్షల్లో, ఎంట్రన్స్ ఎగ్జామ్లో, సెమిస్టర్ ఎగ్జాముల్లో పిల్లలకి మంచి మార్కులను ఇవ్వండి. చదువుకునే జ్ఞానాన్ని ఇవ్వండి. పిల్లల్ని ఆశీర్వదించండి. కుటుంబమంతా రక్షింపబడాలి. పిల్లలందరూ రక్షింపబడాలి. కుటుంబమంతా రక్షింపబడాలి. ప్రార్థించండి. ఆశీర్వాదం వస్తూ ఉన్నది. మీరడుగుతున్న దాన్ని పొందుతున్నారు.
పొందుతున్నారు. అప్పుల సమస్యలన్నీ తొలగుతాయి. అప్పుల సమస్యలు తొలగి డబ్బు సమస్య తీరిపోవాలి. మీ కుటుంబంలో పేదరికం తొలగాలి. బిజినెస్ ఆశీర్వదించబడాలి. పోగొట్టుకున్న దాన్ని తిరిగి పొందాలి. బిజినెస్లో కనిపించే నష్టాలు మారాలి. వ్యాపారాలు ఆశీర్వదించబడాలి. కొత్త వ్యాపారం ప్రారంభించాలని కొందరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. చేతులను ఎత్తి యేసు కొత్త వ్యాపారాలని ఆశీర్వదించండి అని అడగండి. దేవుడు ఆశీర్వదిస్తున్నారు. కొత్త వ్యాపారాలకు మార్గం తెరుస్తున్నారు. యేసు నామమున ఆశీర్వాదం ఏర్పడుతోంది. దేవుడా, వారి భూములను ఆశీర్వదించండి. వారి పొలాలు ఆశీర్వదించబడాలి. పంట పొలాలు బాగా పండి ఆదాయం రావాలి. పిల్లలు ఆశీర్వదించబడాలి. మనువలు ఆశీర్వదించబడాలి. దేనికోసం ప్రార్థిస్తున్నారో దాన్ని అద్భుతంగా చేసి ఆశీర్వదించి ఆనందింపజేయండి. ఆశీర్వదించండి. అందరూ కుడి చేతిని ఎత్తండి. ఇల్లు కట్టే కార్యంలో అడ్డులు తొలగుతున్నాయి. ఆ ఇల్లుని కట్టి ముగించడానికి సహాయం చేస్తున్నారు. కేసులు న్యాయస్థానంలో ఉండే కేసులకు మంచి తీర్పుని దేవుడు ఇచ్చి సమాధానాన్ని ఆజ్ఞాపిస్తున్నారు. దేవునికి కృతజ్ఞతలు. యెహోవా ఆ విధంగా చేస్తున్నందుకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా. ఇప్పుడు అందరూ ఇక్కడ ప్రార్థన అవసరతలు పెట్టబడి ఉన్నాయి. 12,950 ప్రార్థనా అవసరతలు వచ్చాయి. దాదాపు 13,000 ప్రార్థనా అవసరతలు ఈ 2 గంటల సేపట్లో ఇక్కడికి వచ్చాయి. అందులో వ్యాధి నుండి స్వస్థత కోసం అడిగారు. పాపము శాపము తొలగి కుటుంబంలో ఆశీర్వాదము రావాలి. మనోవేదన డిప్రెషన్ నుండి విడుదల కావాలి. ఆత్మపరమైన ఆశీర్వాదం కావాలి. కుటుంబ సమాధానము, విభజన ఆత్మలు తొలగాలి. వివాహ అడ్డులు తొలగి వివాహాలు జరగాలి. పిల్లలు పుట్టాలి. అప్పుల సమస్య తీరాలి. వ్యాపారము, చేతి వృత్తులు ఆశీర్వదించబడాలి. భవిష్యత్ ఆశీర్వదించబడాలని ఎన్నో దేశాల నుండి ఈ ప్రార్థన అవసరతలు పంపారు. అందరూ చేతులెత్తండి, చేతులెత్తండి. మీరు ఎక్కడ ఉన్నా సరే చేతులను ఎత్తండి. దేవుని బిడ్డలందరూ ఏ దేశంలో ఉన్నా చేతులెత్తండి. పరిచారకులు, పాస్టర్లు దయచేసి చేతులెత్తి దేవుడా వీరికి అద్భుతం చెయ్యండి, వీరిని ఆశీర్వదించండి. ఈ ప్రార్థన అవసరతలు మీకు పంపారు. వారు అడిగిన ప్రతి కార్యంలోనూ అద్భుతము జరగాలి. ఆ విధంగా ప్రార్థన చెయ్యండి. తండ్రి, అన్ని ప్రార్థన అవసరతలను మీ పాదాల వద్ద ఉంచామయ్యా. వారు అడిగిన ప్రతి విషయములోనూ అద్భుతము జరగాలి. దేవుడా, వ్యాధి ఉన్నవారిని తాకి స్వస్థపరచండి. క్యాన్సర్ వ్యాధి, మరణ పడకలు తొలగాలి. ఒక అద్భుతమైన స్వస్థత ప్రతి ఒక్కరికి ఏర్పడాలి. ప్రార్థించి అడుగుతున్న ప్రతి వారిని తాకి స్వస్థపరచండి. దేవుడా, శరీరంలో ఉన్న బలహీనతలు తొలగాలి. అపవాది కట్లు తెంచబడాలి. వారి కుటుంబాల్లో ప్రేమ, ఐక్యత, సమాధానము ఏర్పడాలి. విడదీసే ఆత్మలు కుటుంబాల నుండి తొలగిపోవాలి. కుటుంబాలను ముక్కలు చేసే సాతాను క్రియలు నాశనమవ్వాలి. అప్పుల సమస్యలు తొలగాలి. ఉద్యోగం లేని సమస్య తీరి ఉద్యోగానికి మార్గం తెరవండి. వివాహ కార్యాన్ని జరిగేలా చేసి ఆశీర్వదించి ఇవ్వండి. గర్భపు ఆశీర్వాదము ఇవ్వండి. పిల్లలను ఇవ్వండి. సంతానాన్ని ఆశీర్వదించండి. దేవుడా, ఉద్యోగంలో ప్రమోషన్ ఇవ్వండి. ఎగ్జామ్లో పాస్ అయ్యేలా చెయ్యండి. పిల్లల చదువును ఆశీర్వదించి ఉత్తీర్ణులను చెయ్యండి. దేవుడా, వారు ప్రార్థించి అడిగిన అన్ని కార్యాలను అద్భుతంగా చేసి ఇవ్వండి. యేసు నామమున అద్భుతము జరగాలి. ప్రతి కార్యములోనూ అద్భుతము చేసి వారిని ఆనందింపజేయండి. ప్రార్థనలను విన్నందుకు మీకు స్తోత్రములు. పిల్లల్ని ఇచ్చి ఆశీర్వదించారు. సొంత ఇంటిని ఇచ్చి ఆశీర్వదిస్తున్నారు. అప్పుల సమస్యను తొలగిస్తున్నారు. ప్రతి ఒక్కరికి అద్భుతాన్ని చేసేశారు. మేము విశ్వసిస్తున్నాము. అందరూ చేతులెత్తి యేసు స్తోత్రములు అని చెప్పండి. దేవుడా, మా ప్రార్థనను విన్నారు. దేవుడు చెబుతున్నారు, మీ మొరను ఆలకించాను. నీ కన్నిటిని నేను చూశాను. మొరను విన్నాను, కన్నిటిని చూశాను. దేవుడు ప్రార్థనను విన్నారు. అద్భుతం చేశారు. మేము విశ్వసిస్తున్నాము. ప్రతి ఒక్కరికి అద్భుతం చేశారు. కృతజ్ఞత, కృతజ్ఞత, కృతజ్ఞత. ఇప్పుడు చాలా మంది పరిచారకులు ప్రార్థన చేస్తున్నారు. మిగతా వారందరూ చేతులెత్తి పరిచారకుల కోసం ప్రార్థన చెయ్యాలి. పాస్టర్లు, బోధకులు, కొంతమంది బిషపులు, సువార్తికులు, యెహోవాకి గ్రామాలలో పరిచర్య చేసేవారు, వారందరి కోసం ప్రార్థన చేద్దాం. చేతులెత్తి పరిచారకులను మేము ఆశీర్వదిస్తున్నాము. పరిచారకులకు స్వస్థత ఏర్పడాలి. వారి వ్యాధులు, బలహీనపు కట్లు తెంచబడాలి. వ్యాధి ఉన్నటువంటి ఆ యొక్క పరిచారకులను తాకి స్వస్థపరచాలి. అపవాది కట్లు తెంచబడాలి. విరోధంగా వచ్చేటటువంటి చేతబడి క్రియలు, మంత్రశక్తులు నాశనమవ్వాలి. వారికి మంచి స్వస్థత ఏర్పడాలి. పరిచారకులను ఆశీర్వదించండి. స్వస్థత ఇవ్వండి. పరిచారకుల కుటుంబాల్ని ఆశీర్వదించండి. వారి కుటుంబంలో ఉన్న పిల్లలకి స్వస్థతను ఇవ్వండి. పిల్లల్ని ఆశీర్వదించండి, రక్షించండి. సంఘం పెరిగి ఎదగాలి. చాలా మంది ఆత్మలను ఇవ్వండి. పరిచారకులను ఆశీర్వదించండి. పరిచర్యల అవసరాలను తీర్చండి. వారికి అద్భుతాలు చెయ్యండి. ఆలయం లేని ప్రజలకు ఆలయాన్ని కట్టి ఇవ్వండి. దేవుడా, ఆశీర్వదించండి. పరిచర్యకు కావలసిన అన్నిటినీ ఇచ్చి వారిని ఆశీర్వదించండి. మీ చేతికి వారిని అప్పగించి ప్రార్థన చేస్తున్నాము. అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాము.
ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రములు. స్తోత్రములు. ప్రార్థన విన్నందుకు స్తోత్రములు. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. కూర్చుందాం. కొన్ని కార్యాలను మీతో నేను పంచుకోబోతున్నాను. దేవుడు ప్రార్థనను విన్నారు. యేసు మీ ఇంట్లోనికి వచ్చారు. చాలామంది మీ జీవితంలో యేసుని పిలిచారు. మీ జీవితంలోనికి ఆయన వచ్చారు. మీ ఇంట్లోనికి యేసు వచ్చారు. దేవునికి స్తోత్రములు. మీరు పిలిచినందువల్ల ఆయన వచ్చారు. యేసుక్రీస్తు మీ మనసులోనికి వచ్చినందువల్ల ఏం జరిగింది? యేసుని మీ మనసులో మీ ఇంట్లో స్వీకరించినందువల్ల ఏం జరిగిందంటే ఇప్పుడు మీరు దేవుని పిల్లలు. యు ఆర్ గాడ్ చిల్డ్రన్. చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలు. అయితే మీరు దేవుని వద్దకు వెళ్ళేటప్పుడు ఎక్కడో దేవుడు ఉన్నారు కాదు. తండ్రి, నేను మీ బిడ్డని వచ్చాను, మీ కుమారుణ్ణి మీ కుమార్తెను వచ్చానని మీరు మాట్లాడొచ్చు. ఆయన చక్కగా మీ ప్రార్థనను విని సహాయం చేస్తారు. ఇప్పుడు దేవుని పిల్లలు, ఇది చిన్న పుస్తకమే, 10 నిమిషాలలో చదివేయవచ్చు. మీరు యేసుకి మనసులో స్థానమిచ్చినప్పుడు, మీ ఇంట్లో స్థానమిచ్చినప్పుడు ఏం జరిగింది? ఈ పుస్తకం తమిళము, ఆంగ్లము, హిందీ, తెలుగు, కన్నడ భాషలలో ఉన్నది. దీన్ని మీరు ఉచితంగా పొందవచ్చును. మీరు ఈ వాట్సాప్ నంబరుకి సంప్రదించారంటే, స్క్రీన్లో చూస్తున్నారు కదా, స్క్రీన్లో ఉన్న నంబర్కి సంప్రదించారంటే, మీరు ఫోన్ చేసి మాకు తెలియజేశారంటే మేము ప్రింటెడ్ బుక్ పంపిస్తాము. లేదా ఐడిపి అని సంప్రదిస్తే మీకు లింకు వస్తుంది. అందులో ఈ పుస్తకం గురించిన వివరాలు ఉంటాయి. అది మీరు చదివి తెలుసుకోవచ్చు. ఈమెయిల్ ద్వారానూ తెలియపరచవచ్చు. ఈ పుస్తకం మీకు ఉచితంగా పంపబడును. అయ్యా, మేము క్రైస్తవులము కాదు, మొదటిసారి యేసు గురించి ఇప్పుడే నేను విన్నాను, ఎటువంటి వారు ఈయన అని పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే కొత్త నిబంధనలు, అది యేసు యొక్క జీవిత చరిత్ర, ఆయన గురించిన ఆ పుస్తకము మీకు ఉచితంగా పంపించబడును. మీరు అడిగారంటే మీకు ఉచితంగా పంపిస్తాము. మీరు యేసు గురించి ఇంకా పూర్తిగా తెలుసుకోవచ్చు. యేసు విడిపిస్తున్నారు పత్రిక, ఇది ప్రతి నెల విడుదలవుతోంది. ఇందులో ప్రతి నెలకి వాగ్దానపు వచనాలు ఉంటాయి. యేసు చేసిన అద్భుత సాక్ష్యాలు ఉంటాయి. ఇది మీరు ఆత్మపరమైన జీవితంలో ఎదగడానికి చాలా ప్రయోజనంగా ఉంటుంది. ఈ పత్రిక మీకు ఉచితంగా పంపించబడును. ఇది కూడా తమిళము, ఆంగ్లము, హిందీ, మలయాళము, తెలుగు, కన్నడము, సింగళము 7 భాషలలో విడుదలవుతుంది. ఈ పత్రిక మీకు కావాలంటే మీరు ఈ వెబ్సైట్లో, ఈమెయిల్లో సంప్రదించండి. వాట్సాప్ నంబర్ని సంప్రదించి పూర్తి చిరునామా పంపిస్తే చాలు. స్క్రీన్లో చూపిస్తారు వాట్సాప్ నంబర్. ఈ నంబర్ని మీరు సంప్రదించండి. మ్యాగజైన్ అని టైప్ చేసి పంపిస్తే చాలు. వెబ్సైట్లు, ఈమెయిల్లు లేక నంబర్లు సంప్రదించారంటే ఏ లాంగ్వేజ్లో ఈ పత్రిక కావాలి, తమిళమా, ఆంగ్లమా, తెలుగా, హిందీ, మలయాళము, సింహళ భాషలోనూ వస్తుంది. తెలియజేశారంటే మీకు మేం పంపిస్తాము. ప్రతి నెల మీ కొరకు దేవుని సువార్త అందులో ఉంటుంది. మీరు చదివి ఆశీర్వదించబడవచ్చు. దాంతోపాటు ప్రతిరోజు 4వ దేవుని గూడారంలో 2 కూటములు జరుగుతాయి. ఉదయం 11 గంటల నుండి 12:30 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు 2 స్వస్థతను ఇచ్చే ప్రార్థనా కూటాలు. ప్రతిరోజు ప్రజలు వస్తున్నారు. ప్రతిరోజు అద్భుతాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు యేసు అద్భుతం చేస్తున్నారు. ప్రతిరోజు పరిచారకులు, పరిచారకునులు దేవుని సువార్తను చెప్పి ప్రార్థిస్తారు. అప్పుడు మీరు వచ్చి యేసుని తెలుసుకోవచ్చు, ప్రార్థించి అద్భుతాలు పొందవచ్చు. సరే, దాంతోపాటు ఈరోజు ఈ కార్యక్రమానికి త్యాగంతో కానుకలు చాలామంది పంపారు. అంటే ఈ కార్యక్రమం కోసమే చాలామంది కానుకలను పంపించియున్నారు. ఎందుకంటే ఈ కార్యక్రమం కొరకు మనము టీవీ ద్వారా డబ్బులు చెల్లించాలి. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ టీవీని నడిపించాలి కదా, దానికోసం డబ్బుని చెల్లిస్తున్నాము. అందువల్ల ఈ ఖర్చుల కొరకు కొంతమంది కానుకలు పంపించారు. వాళ్ళని ఆశీర్వదించి ఒక ప్రార్థన చేద్దామా? దేవుడా, త్యాగంతో కానుకలను పంపి ఈ కార్యక్రమాన్ని భరించిన పిల్లలు, కుటుంబాలను మేము ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాము. మేమందరం ఏక మనసుతో వారిని ఆశీర్వదిస్తున్నామయ్యా. ఇన్ని లక్షల మందికి ఆశీర్వాదంగా ఉన్న ఈ కార్యక్రమానికి వీరు బాధ్యత తీసుకున్నందుకు వీరి కుటుంబాలను ఆశీర్వదించండి. వారి అవసరాల్ని తీర్చండి. వారి చేతి శ్రమలను ఆశీర్వదించండి. వారు ప్రార్థించమని అడిగిన ప్రతి కార్యములోనూ అద్భుతం చెయ్యండి.
వారి పిల్లల్ని రక్షించండి, కుటుంబాల్ని రక్షించండి, వారి చేతి శ్రమలను ఆశీర్వదించండి. మీ రాకలో వారిని చూడాలి, దానికి వారిని సిద్ధము చెయ్యండి. యేసు నామమున వారిని ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మరిన్ని వివరములు, ప్రార్థన అవసరతల కోసం సంప్రదించండి. యేసు విడిపించుచున్నాడు పరిచర్యలు, నాలుమావడి, తూతుక్కుడి జిల్లా 628211. మా ఫోన్ నంబర్లు 9487734603, 8106072222, info@jesusredeems.org. దేవుడు మిమ్మును దీవించునుగాక.